ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున మనం బాలానంద యాదగిరి క్షేత్ర మహత్యము గురించి అయితే మనం విందాము. మునులాడిన ముచ్చట్లు గురించి అయితే మనం విందాం. పూర్వము చాలా కాలం క్రిందట నైమిషారణ్యంలో సూతముని ఉండేవాడు. ఆయన మహా తపస్వ, గొప్ప చదువరి. 18 పురాణాల్లో తెలియదంటూ ఏమీ లేదు. ఎక్కడ అడిగితే అక్కడ తడుముకోకుండా సూటిగా చెప్పగల పాండిత్యము, జ్ఞాపక శక్తి, సామర్థ్యము ఆయనకు పుట్టుకతో వచ్చిన విద్యలు. పురాణం వినేవారుంటే 7 పగళ్ళు 7 రాత్రులైనా విసుగు విరామం లేకుండా చెప్తాడు. ఆ మునీంద్రులాగా చెప్పుకుపోతూ ఉంటే వినేవారికి ఆకలి నిద్రలు కూడా తెలియవు. అందుకని ఆయన అందరూ సూత పౌరాణికుడు అంటారు. ఆ నమిషారణ్యంలో ఇంకా సౌనకుడు మొదలైన మునులందరూ ఉన్నారు. ఒకనాడు వారంతా వారి దినచర్య అన్నింటినీ ముగించుకున్నాక పురాణం వినాలని యువలాట పడ్డాడు. ఆవన ముందున్న మునులెవరైనా స్నాన సంధ్యాదులలో, జప తపాదులలో తక్కువ వారు కారు. చదువు సంస్కారాలు తెలియనివారు కాదు. కాకపోయినా సూతముని పురాణం చెప్తూ ఉంటే వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఈనాడు సూతమున శ్రమానికి పోయి పురాణం వినాలనే ఇంటికి వచ్చిన మునులను చూడడంతోనే సూతముని లేచి వారినందరిని పరామర్శించి తగిన మర్యాదలతో కూర్చుండబెట్టిన తరువాత సావధానంగా, మునీంద్రులారా, నేను మీరందరూ మా ఇంటికి వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. వచ్చిన వారి అభిమతం తెలుసుకొని వారి సంకల్పం నెరవేర్చి పంపడం ఇంటి యజమాని ధర్మం. మీరు చేసిన పనేది వివరించి ఎడల నాకు చేతనేనంత దనుక చేసి మిమ్ము సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కావున మీరు సందేహింపక నా వలన కావలసినది ఏమిటో సెలవియండి అన్నాడు. సూతముని మాటలకు మహాదానందం చెందిన మునులంతా, మహనీయ, మీరెన్ని పురాణాలు తెలిసినవారు, నిరంతరం పరమేశ్వరుని ఆరాధించున్న పరమ భాగవతోత్తములు. పురాణం మీ నోట మృదు మధురంగా పలుకుతుంది. మీ వలన మీనాడు వేదగిరి మహత్యము నంతయు సాంగోపాంగము విన కుతూహలం ఉంది ఇటు వచ్చాం. దయ ఉంచి మా ప్రార్థనను తోసిపుచ్చగా వేదగిరి ఏర్పడిన విధానము, వేదగిరి స్వరూపము, వేదగిరి మీద నృసింహస్వామి వేంచేసి ఉన్న వివరము, వేదగిరి అందరి క్షేత్రములు, ఆలయములు, తీర్థములు, వాని ప్రభావములు మొదలైన వానినన్నింటినీ పోసగుచ్చినట్లు వివరించి మాయాభిమతం బీర్పెడుపు అని వినయంగా ప్రార్థించారు. సూతముని సంతసించి, అయ్యలారా, వేదగిరి నృసింహమూర్తి మహిమలు మీకు తెలియనివి కావు. కాకపోయినను నా నోట వినదలిచి మీరందరూ పనిగట్టుకోవచ్చి అడిగినప్పుడు నేను కాదనరాదు. మీరందరూ మీకు నా యందున్న గౌరవ అభిమానాలతో నన్ను ఒక పెద్దను చేయుచున్నారు. కానీ నిజానికి నేను మీకంటే తెలిసిన వాడని నేను అనుకోవటం లేదు. అయినను చెంతకు వచ్చిన వారిని చిన్న పుచ్చరాదను తలంపున నా చేతనైనంత వరకు నేనా వేదగిరి పురాణంతయు చెప్పగలను. నేను మా గురుదేవులైన సుఖయోగీంద్రుల వారి నుండి విననవే కానీ కల్పితములు నేమియూ చెప్పను. నరసింహమూర్తిని గురించి ఇక చెప్పగలగనంత లేనంత వరకు చెప్పగల ప్రజ్ఞ నాకు చాలదు. నాకా వచ్చిన రచన పరమేశ్వరుడే ప్రసాదించుగాక. ప్రప్రథమున ఈ వేదగిరి చరిత్రమునంతయు బ్రహ్మదేవుని వలన నారదుడు విన్నాడు. బ్రహ్మ మానసపుత్రుడు నారద ముని వలన అగ్యసులు అడిగించినారు. 7 సముద్రాల్లో నీటినంతా నరచేతనే పోసన బట్టిన అగస్త్యముని వలన భృగువు తెలిసి కొన్నాడు. అరకాల కన్ను కలిగిన భృగు మహర్షి వలన సప్తాసన ప్రభువు గ్రహించాడు. పాండవ వంశం వాడైన సప్తాసన మహారాజేంద్ర వలన దేవేంద్రుడు విన్నాడు. 3,000,000 దేవతలకు అధిపతి అయిన దేవేంద్ర వలన నాకు సంక్రమించిన ఈ వేదగిరి పురాణము నేను మీకు తెలుపుచూ ఉన్నానంటూ సౌనకాది ముళ్ళను సూత పౌరాణికులు చెప్పాడు.
కుంభ వికుంభలు కూలిన కథ అన్నమాట. ఇది ప్రళయకాలము అంటే ప్రపంచం మీద చెట్టు చేమ పురుగు బుట్ర రాయి రప్ప ఇవేమీ లేకుండా జలమయమైన సమయం. అది భగవానుడు నిద్రపోయే కాలం అంటారు. బజారులో వస్తువులను పరిచి అమ్ముకునే వ్యాపారి చీకటి పడగానే వానన్నింటినీ తన మూటలోకి సర్ది కట్టివేసి తిరిగి మరునాటి ప్రొద్దున వారిని అంగడిలో బయలుపరచుచున్నట్టులనే భగవంతుడు ప్రళయకాలంలో జీవరాశుల్ని అంటే ఈ జగాలన్నింటినీ తన కడుపులో పెట్టుకొని మర్రి ఆకుతో పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆయన నిద్ర పూర్తి కాగానే యోగమాయ శ్రీహరి చెవులను ఆశ్రయించి ఉండి మేలుకొల్పుతుంది. అక్కడ నుండి మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పటికెన్నో ప్రళయాలు జరిగిపోయాయని మన పెద్దలు అంచనా వేసి చెప్పారు. మహావిష్ణువు నిద్రలో నుండగా వాని బొడ్డు నుండి తామర కాడ పుట్టింది. తామర తూటు చివర పువ్వు పూచింది. అందులో నుండి 5 తల బ్రహ్మదేవుడు అవతరించి పరమేశ్వర సంకల్పంతో సృష్టి చేయబూనుకున్నాడు. బ్రహ్మదేవుని తలైదంటే అవి సృష్టికి అవసరమైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు. ఈ 5 లేకుండా ఏ వస్తువు పుట్టదు. అయితే శివుడని ఇంకొక గొప్ప ఆయన ఇంకొక మాట అన్నాడు. నేల, నిప్పు, నీరు మన కంటికి కనిపిస్తున్నాయి. ఒక్కొక్కప్పుడు గాలి కూడా కనిపిస్తుంది. కానీ బ్రహ్మదేవుని 5వ తలనే ఆకాశం మాత్రం అసలు లేదు. అలాగా ఏమీ లేని దానిని చెప్పాలంటే దానికో పేరు కావాలి. కనుక ఆ బయలునే ఆకాశం అన్నారు. అందుకే గగనం శూన్యం అంటారు. కనుక మిన్ను అనే దానికి మేను లేదని బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడు. కనుక బ్రహ్మ 4 ముఖాల వాడయ్యాడని మనవారు చెప్తూ ఉన్నారు. అప్పుడే ప్రపంచం మీద నికుంభులని 2 రాక్షసులు పుట్టుకొచ్చారు. బహుశా వాళ్లకు అహంకారం, మమకారం అనేవి మారు పేర్లై ఉంటాయేమో. బ్రహ్మ మీద తారసల్లి సృష్టి చేయడం నీకేం చేతనవుతుంది, మేం చేసి చూపిస్తాం, నీవు అక్కడి నుండి లేచిపోమని దాడి చేశారు. వారి నెదిరించే శక్తి లేని బ్రహ్మదేవుడు భయపడిపోయాడు. నారాయణుని మొరపెట్టుకుందామని పోయాడు. కానీ ఆయన బెడ తెరుంగని నిద్రలో నున్నందున కాటంలో పడవలసి వచ్చింది. బ్రహ్మ పడుతూ ఉన్న బాధనంతా అర్థం చేసుకున్న యోగమాయ హరిని నిద్ర మేల్కొల్పింది. జరిగిందంతా తెలుసుకున్నాక శ్రీహరి రాక్షసుల మీద యుద్ధానికి బయలుదేరాడు. నికుంభులకు నారాయణునకు చాలా భయంకర పోరాటం జరిగింది. ఏ విధంగానూ శత్రువులు చచ్చేలాగున కనబడనందున విష్ణువుకు కూడా ఏమి చేయాలని యోచన ఏర్పడింది. అదంతా గమనిస్తూ ఉన్న యోగమాయ మహామాయ రూపంలో రాక్షస సోదరులను నావహించింది. గర్వం పెరిగిపోయినందున వారు, ఓయి నారాయణ, నీకు కావలసిన వరం ఏదైనా ఉంటే మమ్మ అడుగు ఇచ్చేస్తాం, దాన్ని తీసుకుని నీ దారిని నీవు పో, మాతో పగ నీకు మంచిది కాదు అన్నారు. ఇప్పుడు హరికి మంచి అవకాశం లభించింది. వెంటనే వీరిద్దరు నా చేతిలో చనిపోయేలాగా వరం ఇయ్యండి అన్నాడు. ఇది తిరిగి మాట ఇచ్చిన దానులకి చేటు తెచ్చింది. అయినప్పటికీ మీ వారు వెనుకాడక హరి నీరు లేని చోటున నీవు మా ఇద్దరిని చంపవచ్చు అన్నారు. అప్పుడు ఇంకా యచన నేల కనరాని నీటి మయమైనందున నారాయణుడు వారిద్దరు తన తొడల మీద పరుండబెట్టుకొని చంపడంతో బ్రహ్మదేవుని భయము తీరిపోయింది. తర్వాత మత్స్యావతార మహిమ. బ్రహ్మదేవుని నోటి నుండి వెలువడిన మాటలు వేదవాక్యములయ్యాయి. వేదమనగా బ్రహ్మస్వరూపం అనవచ్చు కూడా. బ్రహ్మ విజ్ఞానమంతా పెరిగి కొండ రూపం దాల్చింది. భరద్వాజ మునీంద్రుడా వేద రాశుని 3 గుప్పెటలు తీసుకుని 3 వేదాలను చేశాడు. ఆ తర్వాత బాధనారాయణుడు 3 వేదాలను 4 వేదాలుగా మార్చాడు. ఋగ్వేదం, అధర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం 4ంటిని వ్యాస శిష్యుడైన వైశంపాయన జైమిని సుమంత్రుని వారు ప్రపంచమంతటా వ్యాపింపజేశారు. మొదటి ఋగ్వేదం చాలా గొప్పది. పైలముని దానిని విస్తరింపజేశాడు. 2వ యజుర్వేదాన్ని వైశంపాయనని శిష్యుడైన యజ్ఞవల్కముని 2 భాగాలుగా విభజించారు. వాన్ల కృష్ణ యశస్సుకు తైత్రీయమని శుక్ల యజుర్వేదకు వాజిపేయమని నామమని ఏర్పడియాయి. అధర్వణ వేదాన్ని సుమంతమునని బహుశా ప్రచారం చేశారు.
సామవేదాన్ని జైమిని ముని 1000 శాఖలుగా విభజించి ప్రచారమునకు తెచ్చాడు. ఆ కాలంలో సత్యవ్రతుడనే రాజు ఉన్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, ప్రాహ్లువిక లేని పరోపకారి, వేదాంతము నందించగలవాడొడుగుట కృతమా వికానదీ తీరాన ఒక పర్ణశాల నిర్మించుకొని తపమాచరించుచూ ఉన్నాడు. ఒకనాడ మహారాజు నదీ తీరంలో తర్పణలిచ్చుట కానీ జలము చేత పట్టక వానిలో చేప పిల్ల కనబడింది. రాజుగారు ఆ నీటిని వెంటనే ప్రవాహంలో వదిలివేశాడు. అంత నా చేప మనుష్యాకంఠంతో, రాజా, పల్లెవాండ్రు వలలు పన్ని మమ్ము పట్టుకపోవుటకై వచ్చిచున్నారు. నేను వానికి చిక్కరాదని నిన్ను ఆశ్రయించి వచ్చాను. ధర్మప్రభులైన మీరు శరణార్థికి ప్రాణదానము చేయగా నిట్లు పరిధించుట న్యాయమా అన్నది. ఆ మాటలు కచ్చరువు ఉందన్న సత్యవ్రతుండు, మేనమా నాకు నీ విషయం తెలియక నీట విడిచాను. ఆయనను భయం లేదు, రమ్ము, నిన్ను నేను నిర్విచారంబుగా కాపాడదా నంటూ చేతపుచ్చుకొని కమండల్లోనికి చేర్చి తన ఆశ్రమాన్ని తీసుకుని పోయాడు. అంతలో ఆ చేప పెరిగి పెద్దదై, రాజా, నాకు ఈ కమండం చాలలేదు, పెద్ద జలాశయం చూపించు అన్నది. సత్యవ్రతుడంతటి దానిని ఒక పెద్ద బాణలో విడిచాడు. మీన ఇంకనూ పెద్దదే, రాజా, నాకు ఈ భాండము చాలలేదు, పెద్ద జలాశయం చూపించమన్నది. రాజు అంతటి దానిని సమీపమునందున ఒక కొలను నందించాడు. మత్స్యం ఇంకను పెద్దదే, రాజా, నాకు ఈ సరోవరం చాలలేదు, పెద్ద జలాశయం చూపించు అనేది. ద్రవిడ దేశాధిపతి దానిని సముద్రం నందు చేర్చాడు. చేప ఇంకను పెద్దదై, రాజా, నాకు ఈ సముద్రం చాలలేదు, పెద్ద జలాశయం చూపించు అనేది. సత్యవ్రతుడు చేతులు ముకుళించి, మహాత్మా, నువ్వు సాక్షాత్ భగవస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కాని మామూలు చేపవు కావని నేనిప్పుడు తెలుసుకుంటేని. నన్ను కరుణింపవచ్చి నీ లీలలు చూపించిన మీకివే నా వందనాలు. నాకు మీ నిజ రూపము చూపి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థించాడు. శ్రీహరి అంతటా నల్లని మేనితో, 4 భుజాలతో, మణిహారాలతో, పట్టుబట్టలతో, శంఖచక్ర గదాయుధాలతో సాక్షాత్కరించి, నరనాయక, నీకొక విషయం చెప్పాలని వచ్చాను. నేటి కడవ దినమున బ్రహ్మ ప్రళయం రాబోతోంది. ప్రపంచమంతటా మహాజలంలో మునిగిపోతోంది. ఆ సమయంబున సప్త ఋషులుగా నావనెక్కి నీ చెంతకు వస్తారు. నీవు వెంటనే దాన్ని ఎక్కి కూర్చుండము. నా నావ కెరటాల తాకిడికి అటు ఇటు చెదిరిపోకుండా నేను ఒక పెద్ద పాముతో చెట్టు కొమ్మకు గట్టి కాపాడుతాను. మరికొంతకాలానికి అది మారిపోతుంది. తరువాత మళ్ళీ జగన్నాటకం ప్రారంభమవుతుంది. నీకు అప్పుడు వైవస్వత మనువులై భూవలయమంతా పాలించి కీర్తినొందదా అని చెప్పి అదృశ్యుడు అయ్యాడు. నారాయణుడు చెప్పిన ప్రకారంగా సత్యవ్రత మహారాజు వైవస్వత మనువుడు అయ్యాడు. వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉంది. బ్రహ్మదేవుడు వేదాలన్నింటినీ తల క్రిందలు పెట్టుకొని నిద్రించుచూ ఉండగా కామరూపులైన హయగ్రీవ సోమకాసురులనే దుర్మార్గులు మాయోపాయంతో వేదాలను ఎత్తుకుని పోయి సముద్రం అడుగున దాగారు. అంతటా నిద్రలేచి చూచిన బ్రహ్మదేవుడు పోయి చెప్పుకునినంతనే శ్రీహరి చేప రూపం దాల్చి సముద్రంలోకి పోయి హయగ్రీవ సోమకులను చంపివేసి ఆ వేదాలను తెచ్చి భద్రంగా బ్రహ్మకిచ్చాడు. చతుర్ముఖుడు ఆ నారాయణుని కొనియాడాడు. అంతటితో శ్రీ మహావిష్ణువు దాల్చిన మత్స్యావతారం కథ ముగిసింది. తర్వాత కూర్మావతారం మహిమ. జయ విజయులు వైకుంఠపురంలో హరిద్వారం కాచే సేవకులు విష్ణు భక్తులు ఏనాడు యజమాని యజ్ఞం మీరు ఎరుగరు. ఒకనాడు సనక సనందన మునులు శ్రీ మహావిష్ణువుకు దర్శింప వచ్చారు. కానీ సనక సనాదులు ఎప్పుడు చూచినా 5 ఏండ్ల వారుగానే కనబడతారు. వారు దిగంబరులు, గొప్ప తపస్య పన్నులు. జయ విజయులు వారికి నమస్కారం చేసి, అయ్యలారా, మేము సేవకులం కదా, స్వతంత్రులము కానందున లోపలకు పోయి స్వామివారి అనుమతి పొంది వచ్చేదము. తమరించుక నిధానించుడన్నారు. సనక సనాదులు కెక్కడలేని తామసం వచ్చింది. కన్నెరరేసి, ఏమిరా, బ్రహ్మమానస పుత్రులైన మమ్ము పంపుటకు కూడా మాకు ఇంకొకరి అనుమతి కావాలనువరా? మమ్మను అవమానించిన మీరు భూలోకంలో దానులై పుట్టదుగాక అని శపించారు. జై విజయులు గడగలాడిపోతూ ఉన్నారు. సింహద్వారం దగ్గర జరిగిందంత శ్రీహరికి తెలిసింది. నారాయణమూర్తి లేచి చకచక విలువలకు వచ్చి సనకనందాదులు అభినందనం చేసి, బ్రహ్మదేవుని ముద్దు కుమారులారా, దయచేయండి, మాకు ఆనందము. మీ పాదములు సోకినంతనే మా వైకుంఠపురం పవిత్రమైంది. మా అదృష్టవశమున మీకై మీరు వచ్చితిరే
కానీ మేము రమ్మంటే వచ్చేవారు కారన్న విషయం మా జై విజయులకు తెలియకనే మీ కాటంకం చెప్పి ఉంటారు. పాపం వాళ్ళు చేసి అపరాధమైన నిజంగా అమాయకులు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మీరు శపించితే వారంతా వారు జరిగిందేదో జరిగిపోయింది. వారికి ఎంతటమైన శాప విముక్తి మార్గం చెప్పండి అంటూ సమర్థించారు. పురుషోత్తుని మాటలకు పొంగిపోయిన మునులు సంతోషించి, జై విజయులారా, మా శాపం ఇంకా మీరనుభింపక తప్పదు కనుక 3 జన్మలు శ్రీహరికి బద్ధ విరుద్ధులై పుట్టి లోకకంఠములై చరించిన తరువాత మీరు మీ పదవికి మీరు వచ్చేదరా, లేక 7 జన్మలు వైకుంఠానికి మహాభక్తులై జనించి దివ్య జ్ఞానులై సంచరించిన తరువాత హరి సన్నిధిని చేరుదురా అని అడిగారు. జయ విజయులంతటా మహానుభావులారా, మేము మా దేవదేవుని సన్నిధి ఉండక 7 జన్మల వరకు ఇంకొకటి చోట నుండక జాలము. హరికి ప్రబల విరోధులమై పాపకర్ములమైన కానుండు 3 జన్మలతోనే శాపముక్తి పొందదము, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. సనక సనాదులను అట్లేనని దీవించారు. నారాయణంతట వత్సలారా, మీరు భూలోకమున దుష్ట దానవులై పుట్టి నన్ను ద్వేషించుచున్న 3 జన్మల్లోనూ నేను ఆ సమయం మందులకు తగిన అవతారములు దాచి మిమ్మల్ని సంహరించి తొందరలోనే నా దగ్గరకు చేర్చుకుందును. దేని ఎడల మీరు నాకు శత్రువుల దుర్మార్గులు చేయుదురు కదా, అప్పుడు మీకు మహాపాపము సంభవించగలదు. పాప పుణ్యములను విచారించడి. యమధర్మరాజు మీకు ఇతర జన్మలెత్త శాపించక తప్పదు. మీరాయా కారణములచే తిరిగి నన్ను తొందరలో కలుసుకును నవకాశం ఉండదు. నా చేతులతోనే మీరు మరణించిన ఎడల విముక్తి లింపింపగలదని వారిని తృప్తిపరిచారు. అప్పటికి అది గడిచిపోయింది. దేవతలు దానవులు కలిసి బాలసముద్రం తరచ ప్రారంభించారు. ఆ సమయంలో మందరాంధ్రి కవ్వంగాను ఆదిశేషు త్రాడుగాను ఉపయోగపడ్డారు. సముద్రంలో ముందు ఘోష పుట్టింది, పొగలేచింది, మంటలు మండినాయి. ప్రళయ కాలాగ్ని విషజ్వాలలు నలుమూలగా ప్రాకి ప్రపంచమంతటా మర్చివేసి చేసే సమయమాసన్నమైంది. వారి మొరాలకించిన శంకరులు కైలాసం నుండి దిగివచ్చి భయంకరమైన దావాగ్నంతా చేతబట్టి నోటబెట్టి మృంగాడు. ఆ విషయం శివుని కంఠంలోనే నిలిచింది కనుక శివుని గొంతులో మచ్చ కనబడుతుంది. అప్పుడు అందరూ అమ్మయ్య బ్రతికిపోయామంటూ గుండెల మీద చేతులు వేసుకున్నారు. సముద్ర మథనం మళ్ళీ మొదలుపెట్టారు. ఈసారి మందరగిరి బరువైనందున నీటిలో మునిగిపోతూ ఉంది. దానిని ఎవ్వరూ నిలుపలేక శ్రీహరిని ప్రార్థించారు. నారాయణ వెంటనే పరుగున వచ్చి తాబేలు రూపం దాల్చి సముద్రంలోనికి పోయి మందరాద్రిని తన వీపు మీద మోసి మునుగకుండా కాపాడాడు. దేవతలకంతటా అమృతం లభించింది. శ్రీ మహావిష్ణువు దాల్చిన కూర్మావతారం కదా ఇది. తర్వాత వరాహవతార మహిమ. ఆనాడు వైకుంఠంలో సనక సనాదుల శాప ఫలితంగా జయ విజయులు కశ్యప ప్రజాపతికి హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షులనే పేరులతో పుట్టారు. వారిద్దరు బలవంతులు, పొగరుబోతులు. ఇంకొకరు చెప్పిన మాట ఎంత మాత్రము వినని మూర్ఖులు. మంచిగాని చెడుగాని తలపెట్టిన పని చేసే వరకు నిద్రపోరు. వారికి దేవతలంటే బద్ధవైరం, మునుల మీద తీరని కోపం. మానవులంతా దేవతలను ఆధారించుచున్నందున ప్రజల మీదకు వారికి పగలేకపోలేదు. అన్నదమ్ములిద్దరిలో అన్న కొంచెం వెనుక ముందు ఆలోచించిన తమ్ముడు దుందుడుకు వాడయ్యాడు. భూమినంతా చేప చుట్టూ ఎత్తుకుపోయి సముద్రంలో దాచివేశాడు. ప్రపంచమంతా ప్రమాదంలో చిక్కుకుంది. మునులంతా పోయి బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. బ్రహ్మకు దరీపరి తోచక దేవతలను మూలను వెంట పెట్టుకుని పోయి శంకరునితో చెప్పుకున్నాడు. శంకరునికి కూడా కాలు చేతులాడగా వారందరినీ తీసుకుని వైకుంఠానికి పోయి శ్రీమన్నారాయణమూర్తిని ఇప్పుడు ఏమి చేయడం అని కర్తవ్యం అడిగారు. మహావిష్ణువు నేను ఆ హిరణ్యాక్షుని ఎలాగైనా చంపి మీ బాధలు తప్పిస్తానని మాట ఇచ్చి ఇటు వారినటు పంపించాడు. దానవ సంహారానికి ఉపాయ ఆలోచించిన నారాయణుడు శ్వేత వరాహ అవతారమితి భూలోకానికి వచ్చి భయంకర ధ్వని చేస్తూ ఉన్నాడు. ఆ ఘోష అందరూ కంపించిపోయారు. వరాహ రూపంలో ఉన్న శ్రీహరి యూరి వెలుపల హిరణ్యాక్షుడు దొరికాడు. వెంటనే వారిద్దరికి యుద్ధం జరిగింది. చివరకు హిరణ్యాక్షుడు చనిపోయాడు. అది చూసి దేవ మునీంద్రులు కరతడాలు మ్రోగించారు. హరి ఎంతనాగాను కొనియాడారు. భూదేవి రక్షణ కలిగింది. శ్రీ మహావిష్ణు దాల్చిన వరాహ అవతారం కాదా ముగిసింది. తర్వాత బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం
తమ్ముడు మరణించిన తర్వాత తెలియగానే హిరణ్యకశిపుడు విష్ణువు మీద యుద్ధము చేయడానికి వచ్చాడు. ఎక్కడ చూసినా నారాయణుడు కనబడలేదు. ఎలాగైనా వైకుంఠాన్ని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి వేసి తన కక్ష తీర్చుకోవాలని పట్టుదలతో దేశ దేశాలు గాలించాడు. మాధుడున్న చోటు చెప్పకపోతే మీ ప్రాణాలు తీస్తానని మునులు నిర్బంధించి నానా యాతనలు పెట్టారు. స్వర్గలోకం మీద దండెత్తారు. దేవేంద్ర అతడిని నిద్రించడానికి ధైర్యం చాలక భార్య బిడ్డలతో ఇల్లు విడిచి ఎక్కడికో పారిపోయారు. చింతామణి సింహాసనం హిరణ్యకశిపునికి దక్కింది. రంభాది వేషలు లొంగిపోయారు. స్వర్గం పాలించుతూ కూడా తమ్ముడు చనిపోయినందుకు చింతపడుతూనే ఉన్నారు. హరి ఎక్కడనో దాగి ఉన్నాడు. అతడున్న చోటు తెలియడం లేదు. వాని నిన్ను పట్టుకోవడానికి హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఇంకా బలవంతుడు కావాలనుకున్నాడు. స్వర్గలోకంలో తనకు ప్రతినిధిగా ఇంకొకనిక రాజ్యభారం అప్పగించాడు. చెప్పవలసిన వారందరితోనూ చెప్పాడు. చేయవలసిన కట్టుదిట్టలన్నీ చేశాడు. నమ్మదగిన ఇద్దరు సేవకులను మాత్రం వెంట పెట్టుకుని పోయి కొండ మీద తపశ్చర్యకు పూనుకున్నాడు. తనకు ఆత్మీయతలైన వారందరూ గుమిగూడి వచ్చి హిరణ్యకశిప విరోధులంతా పారిపోయారు. స్వర్గలోకానికి ప్రభు అయ్యబాబు నీకు అన్ని సంపదలున్నాయి, ఇంకా నీకేం తాపం ఎందుకు, ఇంటికి పోదాం రమ్మని పిలిచిన ఆయన వినిపించుకోనక లేదు. వాని వెంటనున్న సేవకులిద్దరు యజమానికి తపోభంగ కాకుండా వేచి ఉండాలి కనుక రెండు పిచ్చుకులలాగా మారి చెట్టుకొమ్మ మీద కూర్చుని శత్రువు రాకుండా చూస్తూ ఉన్నారు. హిరణ్యకశిపుడు చేయుచున్న తపో వేడిమికి ముల్లోకాలు తల్లడిల్లువై దానువుని తపోభంగం చేయాలని దేవేంద్రుడు పన్నుగడలన్నీ విఫలమైపోయాయి. రాక్షసుడు తపను మానితేనే గాని ప్రపంచానికి శాంతి కలగదు. అంతలో నారదముని వచ్చి నాన్నగారు హిరణ్యకశిపుని తపను భంగం చేసే ఉపాయం నాకు తెలియను, మీరు విచారించకండి, ఈ పని నేను నెరవేరుస్తానని సరాసరి రైతుడు తపోదీక్ష వహించుచున్న చోటుకు పోయి ఒకచోటన ఎవరికీ కనబడకుండా పొంగించి బిగ్గరగా ఓం నమో నారాయణాయ అని ముమ్మార్లు అన్నాడు. ఆ మాటలు హిరణ్యకశిపుని చెవిలో పడాయి. ఎవరైనా నామస్మరణ చేస్తే వారి ప్రాణాలు తీసేదాకా హిరణ్యకశిపుడు ఊరుకొనడు. తపస్సు చాలించి లేచి బాణం పెక్కుబెట్టి నారాయణుని పేరెత్తిన వారెవరా అని దిక్కులు చూచాడు. పిచుకులు భయపడి చెట్టు మీద నుండి పారిపోయి హిరణ్యకశిపునికి మళ్ళీ తపస్సు మీద మనసు లగ్నం కాలేదు. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన భార్య లీలావతి ఆమెకు కయూధు అనే ఒక పేరుంది. హిరణ్యకశిపుడు తనకక్కడ కలిగిన ఆటంకం చెప్పి ఆమెతో శయనించిన తరువాత ఈ పర్యాయం నేను బ్రహ్మదేవుని వరములు పొందిన గాని ఇంటికి రానని శపథం చేసి మళ్ళీ వెళ్ళాడు. హిరణ్యకశిపుని తపస్సు మరలా ప్రారంభమైంది. మరలా లోకాలను కంపించసాగినాయి. దానవుని తపో వేడిమి ఈసారి ఇంకను ప్రళయ రూపం దాల్చింది. మాధుడిలో నుంచి బ్రహ్మతో చతురునన నీవు పోయి వానికి కావలసిన వరములు ఇచ్చిరమ్ము. రేపాతుడు లోకకంటకుడైనప్పుడు వాని అనంత ముందుంచే ఉపాయం చూడొచ్చు అన్నాడు. కమలానంతుడైన హిరణ్యకశిపుడు హిరణ్యకశిపునికి ప్రత్యక్షమై కశ్యప బ్రహ్మకుమార నీ భక్తిని ఆనందించాను, నీకు కావలసిన వరమిస్తాను కోరుకో అన్నాడు. హిరణ్యకశిపుడు అంత కష్టపడి తపస్సు చేసి దానికి కనుక పితామని కొనియాడి దేవా నేను సురాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యాతుల చేతను జంతువుల చేతను మృగముల చేతను క్రిమికీటాదుల చేతను ఏ ఆయుధము చేతను ఇంటను బయటను భూమి అందు గగనమందును పగలు గాను రాత్రందు గాని మరణింపని వరము దయచేయమని ప్రార్థించాడు. పితాముడంతట వస్తా నీవు అడిగిన ఈ వరము నీకు ఇచ్చిచున్నాను, నీవు నేను ఇచ్చిన ఈ వరము దుర్వినియోగం చేసుకుని సుఖింపమని చెప్పి అదృశ్యుడు అయ్యాడు. తర్వాత ప్రహ్లాదుని జననం గురించి అయితే విన్నా. హిరణ్యకశిపుడు విజయగర్వంతో తిరిగి వచ్చి రాజ్యం పాలించుచూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే పసిపిల్లలు పాలు త్రాగడం లేదు. దిప్పాగులందరూ దిష్టిబొమ్మలే కూర్చున్నారు. మునీంద్రులకు జపతపా యోగ సాగలు జరుగుట లేదు. పాపకర్మలు చేసిన రాక్షసులను విచారించడానికి యమధర్మరాజు కూడా భయపడుతూ ఉన్నాడు. దేవతలంతా బ్రహ్మదేవుని చెంతకు పోయి బ్రహ్మదేవ హిరణ్యకశిపుడు వల్ల దుర్మార్గుడు, వానికి మీరిచ్చిన వరాలతో ఇంకా గర్వించి కన్ను మిను కానరాకున్నాడు. ఆ రాక్షసుడు చచ్చేదెప్పుడు, మా కష్టాలు గట్టిప్పుడు అని మొరపెట్టుకున్నారు. ఆ సుర మునీంద్రుల నోరుడించిన కమలాసనుండు వారితో అయ్యలారా వాడు చేయుచున్న తప్పో వేడిమికి ప్రపంచమంతా మాడిపోయే పరిస్థితి సంభవించింది. కాదని మనం చేయగలిగింది లేదు. నేను అతనికి ఆ వరాలు నీయకుంటేనేమి ఈ పాటికి ప్రమాదం కలిగి ఉండేదేదో చెప్పజాలం. ఏది ఎటులైనా కానిమ్ము, ముందు వానికి ఒక వరం ఇచ్చి ఈ ఉపద్రవం
ఉపద్రవము తప్పింపుము అని నాకు దామోదరుడు చెప్పినంతనే నేను దానుండంగిన దానికెల్లయు నగింకరించినానని సమాధానము ఇచ్చాడు. ఎంతలో నచ్చట కేతరించిన నారదముని వారల చూచి ముని బృందారకు రారా, హిరణ్యకశిపుని మనం ఇప్పుడు ఏమీ చేయజాలము, కానీ మరికొంత కాలం గడిచినచో నాతడు ఆచరించి సమయం వచ్చుచున్నది. తన భార్య లీలావతి ఇప్పుడు నిండు గర్భవతి అయి ఉన్నది. ఆమె ఉన్నవాడు గొప్ప హరిభక్తుడు కాగలడు. ఆ కుమారుని వల్ల తండ్రికి మరణము తప్పదు. హిరణ్యకశిపుడు తపస్సును ఆచరించుకు నేను రహస్యముగా దాగియుండి ఓం నమో నారాయణాయ అని ముమ్మారుల అరిచితిని. నారాయణ నామముల గంచిన రాక్షసేశ్వరుడిగా చిత్తశుద్ధి కుదరక ఇంటికి పోయి భార్య చెంత 3 దినములున్న తరువాత మరలా వచ్చి తపోదీక్ష వహించాడు. నారాయణ నామము గాంచిన కోపంతో మనమ్మున దానినే తలుచుదు సతీసంగము చేసినందున వానికి చలనము లేని హరిభక్తుడు పుట్టబోచున్నాడు. నేనీ విషయము దేవేంద్రుడు కూడా చెప్పి ఉన్నాను. హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడు, వానికి పుట్టబోయేడు కొడుకు ఎంత పరమ దుర్మార్గుడో అంతవరకు ఉపేక్షించినప్పుడే తల్లిని చంపివేయట మంచిదని భావించి లీలావతి చంపుటకై జుట్టు పట్టి ఈడ్చుకొని పోవచ్చున్న దేవేంద్రతో నేను ఇదంతయు వివరించి, నిజంగా ఈమె కడుపునున్న బిడ్డ హరిభక్తుడైనందున నేను ఇప్పుడేమీ ఎటువంటి అపకారము కలిగింపరాదని తలంచినందున ఇంద్రుడు ఆమెను విడిచిపోయాడు. కనుక మీరును కొంతకాలం ఓపిక పట్టండి, తరువాత పరిసలన్నయు బాగుపడునన్న అన్నాడు. విన్నవారంతా సరేనని తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది రోజులు లీలావతి ప్రసవించి పుట్టిన కుమారుని చూచుకుని హిరణ్యకశిపుడు పొంగిపోయాడు. మహావైభవంగా బారసాల చేసిన దానవరాజు కుమారునికి ప్రహ్లాద నామకరణం చేశాడు. ఎత్తిన చెయ్యి దించకుండా ఎందరికో దాన ధర్మాలు చేశాడు. కొడుకు పెరిగి పెద్దవాడయ్యాక తన కన్ని విధాల తోడ్పడతారని కలలు కంటూ ఉన్నాడు. ప్రహ్లాదునికి 7 ఏళ్ల ప్రాయం వచ్చింది. రాజగురువులైన చండామార్కుల వారిని పిలిపించి నా కుమారులకు విద్య నేర్పి గొప్ప గొప్ప వారిని చెయ్యడంటూ ప్రహ్లాదుని గురుకులానికి పంపించాడు. ప్రహ్లాదుని విద్యాభ్యాసం గురించి విందాం. గురుకుల వాసంలో ప్రవేశించిన ప్రహ్లాదుడు ఉపాధ్యాయులు చెప్పి గొప్పగా ముందే పాఠకులన్నిటి చదివి మరచిన వానిలాగా చదువుతూ కొద్ది రోజుల్లోనే గొప్ప వేదాంతి అయ్యాడు. కొన్ని విషయాల గురువు గారు కూడా రాజకుమారి సమాధానం చెప్పలేక మీనమేషాలు లెక్కించే పరిస్థితికి వచ్చారు. బడి పిల్లలంతా ప్రహ్లాదుని వారికి నీతి బోధలు చేస్తూ ఉన్నారు. రాజకుమారి తిరుగుదాటలు చండామార్కులు సంతోషించుచున్నారు, కానీ వాని ప్రవర్తన చూసి భయపడిపోతూ ఉన్నారు. ప్రహ్లాదు ఎప్పుడు చూసినా హరి, మాధవ, కేశవ, ముకుంద, నారాయణ, ఇందిరారమణ అంటున్నాడే కానీ శివ, శంకర, మహేశ్వర, గౌరీరమణ, నాగావరణ అనడం లేదు. హరినామస్మరణ అంటే హిరణ్యకశిపుడు శివుడు మండిపడిపోతాడు. ప్రాణాలు తీయించి కానీ పగ తీర్చుకుననేది పంతగాడు. అదంతగా ఎందుకు నా మాట విని నారాయణుని పేరెత్తకు అని నాయన నయన భయాన చెప్పి చూచిన ప్రహ్లాదును మార్పు రావడం లేదు. రాజకుమారుడిని గట్టిగా దండించడానికి కూడా వెనుకాడుతున్నారు. ఉపాధ్యాయులు వారి పాఠశాల లేని సమయాన్ని ప్రహ్లాదుడు తోటివారుని చేరపిలిచి, సోదరులారా, ప్రపంచం ఒక మాయావలయం. తల్లి మాయ, తండ్రి మాయ, భార్య మాయ, బిడ్డల మాయ, బంధువు మిత్రులు మాయ, భాగ్య భోగ్యాలు మాయ కానీ దేదియూ లేదు. ఇండ్ల వాకిళ్ళు నావని, ఇల్లు ఇల్లాలు నాదని మానవుడు భ్రమలో పడి బాధల పాలవుతూ ఉన్నారు. మాయాంధకారంలో మారు మృత్యుల వలన బట్టగా మోక్ష పదవిని పొందడానికి మాధవ నామస్మరణ ఒకటికే శరణ్యం. మీరెందుకు నారాయణ నామ మంత్రము జపించండి. నారాయణమూర్తిని నమ్మిన వారికి నాశనము ఉండదు. మనం ఇంతకు ముందు కూడా ఎన్ని మార్లో పుట్టాం, ఎక్కడెక్కడో పుట్టాం, ఎవరెవరికో పుట్టాం, ఏమేమో చేశాం. అలాగే ఇప్పుడు పుట్టాం, ఇంకా పుడతాం. అయితే ఈసారి ఇలాగా మానవులవై పుడతామనే నమ్మకం లేదు. కుక్క, కోతి, మూగ, దోమ, కోడి, చెట్టు, ఇంకా ఎన్నో రూపాల్లోనైనా పుట్టవచ్చు. మనం చేసే పని మంచి పని, చెడు పనులు అనుసరించి అనగా మన పాపపుణ్యాలను బట్టి మనం మళ్ళీ జన్మలెత్తి సంచిత కర్మలను అనుభవించి తీరాలి. అలాగా బాధలు పడకుండా మళ్ళీ జన్మించకుండా మోక్షం పొందడమే మనకు కావాలి. ఆ ముక్తినిచ్చే నారాయణని నామం జపించుదాం రండి, నామం జపిద్దాం రండి అని భక్తి ప్రబోధలు చేస్తూ ఉంటాడు. వారందరూ కూడగట్టుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పలుకుతూ ఉన్నారు. రాక్షస బాలురంతా శ్రీహరి నామం చెప్తున్నారు. చండామార్కులు వారి నోటి మాట రావడం లేదు.
నాయన ప్రహ్లాద, నీవా హరిని తలంచుట మంచిది కాదయ్యా. నా మాట విను. సాంబశివుని నామమంత్రం పఠింపవచ్చును కానీ నారాయణ పేరైనను చెప్పరాదనగా ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వుతూ, గురుదేవా, మోక్ష సాధంబైన ముకుంద మంత్రమును ఉపదేశించిన దగిన మీరే ఇటులను చున్నారా? మీరే నాడొక రాక్షస రాజు పాలనమున భయపడి శ్రీహరి నామస్మరణం చేయని పాపమున రేస సమవర్తి దండమునకు గిరిగా బోవుచున్నారు. సకల వేదములు, శాస్త్రం, పురాణములు, ఇతిహాసములు చదివిని పండో తత్ములకు నేను ఇంతగా చెప్పవలయునా అనినంతన ఉపాధ్యాయులనేమీ మాటలేకపోయాను. రాజకుమారుడు ఆటలాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నీరు తాగేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా హరినామస్మరణ మానడం లేదు. అదృశ్య రూపంలో వచ్చి ప్రహ్లాద ప్రవర్తన అంతా చూసిపోతూ నారద మహాముని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ మనసులో మాత్రము, హిరణ్యకశిప, నీకు మంచి ప్రాయశ్చిత్తం కానున్నదిలే అనుకున్నాడు. కొద్ది రోజులు జరిగినాయి. తర్వాత చదువుకున్న కుమారుడు హిరణ్యకశిపు ఒకనాడు సభాదీరు కూర్చున్నాడు. కుమారుడు ఎంతవరకు చదివి ప్రయోజకుడు అయ్యాడో చూడాలని కోరిక కలిగింది. వెంటనే సేవకుని పిలిపించి, ఓయి, నీవిదే గురుకులానికి పోయి మన చండామార్గుల వారి కుమార్ రాజా ప్రహ్లాదుని వెంట పెట్టుకుని రమ్మని ఆజ్ఞాపించారు. రాజా విలువ వినంతని గురువులు వారి ప్రాణాలు ఎరిగిపోయాయి. అయినా తప్పేదే లేదు కనుక ప్రహ్లాదుని వెంట పెట్టుకుని రాజదర్శనానికి వచ్చి నిలుచున్నారు. కుమారుని చూసినంతనే దానవేశ్వరుడు 2 చేతులు చాచి ఎత్తి తోడ మీద కూర్చుండబెట్టుకున్నాడు. బాబుని తల వెంట్రుకల చేతితో సవరించాడు. గడ్డ ముద్దాడు. ఉపాధ్యాయుల వారికి తగిన మర్యాదలు చేయించిన తరువాత నిండు ప్రేమతో ప్రహ్లాదుని చూసిన ఆయన చిరంజీవి, అయ్యవారు చెప్పినట్లు చదువుతున్నావా అని అడిగాడు. చదివాను నాన్నగారు. ఏం చదివావయ్యా? చదివి తగిన చదువంతా చదివానండి నాన్నగారు. ఏది నీవు చదివినది నాకు వినిపించు తండ్రి. ఓం నమో నారాయణాయ. ఉలికిపడ్డాడు హిరణ్యకశిపుడు. చండామార్కుల వారి వంక చూచి నంతనే ఆయన గారు గడగడలాడుతూ లేచి, ప్రభు, కుమారరాజా, వారికి ఈ 10 మెట్లు పట్టుబడినచో తెలియదు కానీ మేమెన్ని విధములు చెప్పినను మా మాట చెవిబెట్టుట లేదు. ప్రభు, మా విన్నపం మన్నించండి అన్నారు. రాక్షసరాజు కొంతవరకు సౌమ్యంగానే, ఆచార్యులు గారు, మీరు నిజమే చెప్పుచున్నారా? మరొకటి చెప్పిన ఈ బాలుడు ఇంకొకటి ఎనునా? నేను నమ్మలేకున్నాను. మేము నేనంతయో గౌరవించున్నాను. మీకే లోపమును రానియకుండా చూచుచున్నాను. గురు వంశము వారైనందున దైవముగా పూజించున్నాను. మీరే నాకింతటి అన్యాయం చేయుదురని నేను అనుకునుట లేదు. నా సొమ్ము తినుచే నా బిడ్డలనిట్లు పాడు చేయుట మేము బొంట్లకు న్యాయము కాదు. నేను తలుచుకుంటే మేము మీ కుటుంబంలోని వారందరూ ఉరదీయుచుండుట కష్టమైన పని కాదు. కానీ ఇప్పటికేమీ ననదలంచుకొనలేదు. నా కుమారుని మరలా మీ వెంట కొనిపోయి కఠినముగా దండించి నేనను ఈ మార్గము నుండి మరలింపజేసి నా యుద్ధకు తీసుకుని రండి అని ప్రహ్లాదుని వారికే అప్పగించారు. చండామార్కులందరూ ప్రాణగండము తప్పించినందుకు సంతోషించు మహారాజా, మీరు మా మాట ఆలగించవలయను. మేము రాజద్రోహములను కానీ నమ్మిన ద్రోహములను కానీ కానేరము. ఇంతకాలం ప్రభుల వారికి ఎటువంటి అపకారము చేసే రుంగము ఇక చేయబోము. మా శక్తి వంచన లేక మేము ప్రయత్నించుట ఎందెట్టి పొరపాటులున్నాం. అయినను కుమార రాజావారి నీ మార్గం నుండి నేను కాదు కదా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడిని నన్ను మరలింపజారని తోచున్నది. కావలి లేని మీరు నన్ను పరీక్షింపవచ్చునని తెలిపి ప్రహ్లాదుని వెంట పెట్టుకుని పోయారు. కుమారుని గురించిన ఆందోళన తండ్రి కేరపడింది. రాక్షసులంతా శివరాధన చేయువారు. వారి సాంప్రదాయము రాక్షస రాజ్యానికి వైష్ణవ మతాభిమానిని ప్రభువును చేయుట అంగీకరింపదు. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు పెద్ద కొడుకుకు అదియునుగాక తానంపను చేయుచున్న సమయమున పుట్టిన పుత్రుననే ప్రత్యేక అభిమానం కలదు. అందుకులకు తగినందుటిగా వానిలో జర్ణాకర్షణ ఉన్నది. ఇట్టి వాణిని తరువాత సింహాసనం ఎక్కించడానికి ఇంకా కొన్ని ఘనకార్యాలు సాధించాలని వాని ముందు ఆలోచన. తన కుమారులాగా కేశవ, మాధవ, నారాయణ అనడం తనకు గిట్టకపోవడమే కాక తన రాజ్యానికి అధికారిని కాకుండా రాక్షస నిబంధన అడ్డుకుంటుంది కనుక ఎటులైనను ప్రహ్లాదున హరిభక్తి నుండి మాన్మించడం మాయనకొక ప్రధాన కార్యము అయింది.
చదువులోని సారం గురించి విన్నాం. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత హిరణ్యకశిపుడు తన కుమారుని రావించాడు. ప్రహ్లాదుడు ఈసారి కూడా తండ్రి గారి దగ్గరకు సరాసరి పోయాడు. రాక్షసరాజు వెనుకటి మాదిరిగా దగ్గరకు తీసుకుని ఉండగానే నిలుపుమని నీవా హరినామస్మరణ మానితివా లేదా అన్నాడు గంభీరంగా. ప్రహ్లాదు ప్రశాంతముగానే హరినామస్మరణ మానుటయ్యా నాన్నగారు, నా పాలిట తల్లి తండ్రి గురువు దైవము నా తోడు నీడలు సర్వస్వములైన హరినామస్మరణ నేను మరచుండగలనా అన్నాడు. హిరణ్యకశిపుని కోపం మరింత పెరిగింది. వీలు లేదు, నీవా హరిని స్మరింపరాదు. ఈ లోకమునంతను నేను జయించాను, నేను పాలించుచూ ఉన్నాను. నా శాసనమును నిరసించి భూమి మీద బ్రతుకుజాలిన వాడెవరనూ లేడు. జగజగాలకు నేనే ప్రభువును, దైవమును. ఎంత వాడైనా నేను నీకు తండ్రినే చెప్పుచున్నాను. నా కుమారుడైన నువ్వు ఇంకొకరికి తల వంచి మొక్కి వాని నామము స్మరించుటయ్యా అవమానము, మన రాక్షస వంశమునకే అవమానము అన్నాడు. అందులుగా ప్రహ్లాదుడు తిరిగి, నాన్న మీరు గొప్పవారు కానీ భగవంతుడు కావు, ఆయన ఇంకనూ గొప్పవాడు. మీరు ఒకప్పుడు బ్రహ్మదేవుని వరములు పొందారు కానీ హరిచే ప్రార్థింపబడిన వారు ఇంకొకరు లేరు. ఆయన సర్వశక్తిమయుడు, ఉండియూ లేనివాడు, లేక నుండిని వాడు, దేరూపము కానివాడు, అన్ని రూపములే ఉండినవాడు, అందరి యందు ఉన్నవాడు, ఎవరికి నంటనివాడు, ఆయనను మించిన వారెవ్వరూ లేరు. పరమేశ్వరుని శ్రీహరిని ద్వేషింప మంచిది కాదు అన్నాడు. కుమారుని మాటలు ముద్దు వచ్చుచున్నవి, అంతులను వేదాంత భావముడి ఉన్నది. కానీ పగవాడిన హరిని కొనియాడ మాయనకు సహింపరానిదయింది. బాబు అలా కాదురా, నా మాట విను. నేను నీ తండ్రిని, నీ మేలు కోరి చెప్తూ ఉన్నాను. ఒకనాడు మా దేవతలకు దగ్గర వారం, మన రాక్షస వర్గానికి దాయాదులైన దేవతలు మనకు చేసిన ఉపకారం లెక్కలేవు. అవి మన్నింపరానివి, మహా అపరాధములంకను తప్పదు. నీవు నమ్మినయున్న ఆ నారాయణుడు దేవతలు చేతి మన మీద నిష్కారణంగా పగబోయి ఉన్నాడు. మాయోపాయాలు చేసి మనలో పేరు చెందిన పెద్ద వానికి అందరినీ చంపేశాడు. అంతేకాదు నా తమ్ముడంటే నీకు స్వయంగా చిన్న ఆయన గారైన హిరణ్యాక్షుని కూడా సంహరించాడు. అతను మనకు మన్నింపని మహా అపకారం చేసిన భ్రభ్రశతు వానిని పట్టి చిత్రహింసలు పెట్టవలేనని నేను లోకములన్నీ గాలించాను. కానీ నా కంటికి కనబడక ఎక్కడనో దాగి ఉన్న పారిపోతూ ఈ విషయమును నీకు తెలియవు. నీకెవరో దుర్బోధాలు చేసి నిన్నిట్లు మార్చి ఉంటారు తప్ప ఇంకేటైనా నీవి పతంబు విడిచిపెట్టుమన్నాడు. భక్తులకు భగన్నామస్మరణ ఇంకొకరు చెప్పవలేనా? నాకు ఇంకొకరు చెప్పలేదు. చెప్పుడు మాట్లాలకించు వాడుగాను. నా నమ్మకము నాది, వైకుంఠుని భక్తి నేను విడనాడను. శ్రీ మహావిష్ణు పాదములకు మ్రొక్కని శిరమా, ఆయనను దర్శింపని కన్నులా, ఆయనను కీర్తింపని నాలుక, ఆయన కథనారంభమని చెవుల, ఆయన నామస్మరణ లేని మనస, ఆయన సేవింపని చేతుల, ఆయన భక్తి తెలియని జన్మమా, నాకిది దైవమిచ్చిన జన్మ, దైవారాధనకే అర్పించుచు ఉన్నాను. నీవి హరినామస్మరణ మానవా, హరినామస్మరణ లేక నేను బ్రతుకుజాలను నాన్నగారు. అయినా నేను కఠినంగా దండింపు తప్పదు. హరి సంకల్పమున దానికి తప్పించు వారెవ్వరు. అందులకును తెగించదవా? సరే అనుభవించవలసిన హిరణ్యకశిపుడు సేవకులను రావించి, ఓయి ఇతడు నా కుమారుని మీరేమి అని మొగ మాట పడక చెట్టునకు గట్టి వేచి చురుకైన బెత్తములతో కొట్టండి. ఆలకించురు రారా. ఇంకో మాట, ఎప్పుడు బాలుడు నేను ఇంకా హరినామస్మరణము చెయ్యనని అనునో ఆ తర్వాత నొక్క దెబ్బకైనను గొట్టగా వెంటనే గట్లు విప్పి జాగ్రత్తగా నగడు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. విశ్వద్రావించిన విరూపాక్షుడు రాజానతి మీరానది సేవకులు నేరస్తులు కాజాలు ఏలిన వారి మాట ప్రకారంగా ప్రహ్లాదుని చెట్టు మానునకు గట్టి బెత్తములతో కొట్టారు. కర్రల ముక్కలే పడిపోయినని దండించిన కింకరులు అలసిపోయారు. చూచిన వారంతా ఏమీ చిత్రము, వ్రేలుడు లేని బాలుడు ఇన్ని దెబ్బలు కొట్టిన అమ్మానుడు కొట్టు అంటున్నాడు. చేతులు అడ్డము పెట్టడు, పారిపోవా ప్రయత్నించాడు. సరికదా వీని శరీర మలుసంతనేను కందలేదు. ఇప్పుడు సామాన్యుని వలె ఉన్న సామాన్యుల వాడే కొనుచున్నాడు. ఈ సంగతి హిరణ్యకశిపునికి కూడా ఆశ్చర్యకరం చేసింది. తన కుమారులు ఏదో ఒక గొప్ప శక్తి ఉందని తండ్రికి అర్థమైంది. ఇంత ప్రజ్ఞశాలి అయిన కుమారుడు
నా మాట వింటే ఎంత బాగుండు అనుకున్నాడు. మరలా యోచించాడు. మహారాణి లీలావతి దేవుని అంతఃపురం నుండి పిలిపించి, లీలా చదివిస్తే ఉన్న తెలివిపోయినట్లు నీ కుమారుడు ఎంత గటుకుడయ్యాడో చూచావా? అతడు ఒక విధంగా నాకు ప్రతి పక్షంలో చేరిన వాడయ్యాడు. మన వంశానికి కూడా శత్రువైన మాధవనామస్మరణ మానుకున్నాడు. తండ్రిగా నేను ప్రథమదండన చేసి చూచితిని. ఎంతకును నా మాట వినడాయే. మహారాణి మన్మధుని మించిన రూపవంతుడైనా సరే, బ్రహ్మదేవుని మించిన విద్యావంతుడైనా సరే, కుమార స్వామిని మించిన బలవంతుడైనా సరే, తల్లిదండ్రుల మాట వెనక వంశ కీర్తి ప్రతిష్టల కళంకము కలిగించి కుమారుడు మరణించి తీరవలసిందే. ఇదిగో కాలకుడ వేషము, దీన్ని నీవు నీ చేతుల మీదుగా వానికి ద్రావించుము. దేవి, ఈ పని నీవు చేయవలసిందేనని నాకు తెలియను, నీవు చేయలేదని నాకు తెలుసును. కన్న కొడుకుని చేతులార విషం ద్రావించి తల్లి పడే వేదన చూచిన కొడుకు మనసు మారుతుందేమో అని నేను ఈ పనిని నీవే చేసి తీరవలయునని కఠినంగా వించుచున్నాను. బిడ్డ బుద్ధిమంతుడై నీ మొగము చూచి అయిన హరినామస్మరణమైన పక్షమున వాని బజ్జ నిండా పాలు పాయసమును ఆరోగ్యింపచేసి ఆ సువార్త నాకు వినిపింపుము. మళ్ళీ చెప్పే పని లేదు, నీకిదే చెప్పడం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హిరణ్యకశిపుడు. మగని మనసు నెరింగిన మానవతి, పతి మాట జవదాటి ఎరుంగని పతివ్రత శిరోమణి లీలావతి దేవుని నోటి మాట రాక నిలబడిపోయింది. కన్న కొడుకు నోటి కట్టికి విషం అందించడమా? ఏ తల్లి అయినా ఈ పని చేయగలదా? నిజమే, కానీ చేయగలదేముంది? చెప్పేదగిన మాటలన్నీ భర్తే చెప్పేశాడు. ఈ పని తను చేయకపోయినా ప్రభువు తనకంటే ఇంకొకరికి చేతనైనా చేయించేదారు, కానీ విరమించు కదా అని యోచించుచుండా తన యొద్దకు వచ్చిన ప్రహ్లాదుడు తల్లి వందనములను పాదములపై వ్రాలాడు. లీలావతి చలువున వ్రాలి కుమారుని చేతులెత్తి ఆలింగనం చేసుకుంది. కంటి నీటిని పమిట చెంగున అద్దుకుంటూ, ఏం నాయన, మీ నాన్నగారి మాట వినరాదు? నాన్నగారు పట్టిన పట్టు విడిచి పెట్టేవారు కారు. దైవమైనను తండ్రి మాట వినకరాదుననా అనుచుండ రాజభటు విషంతో నిండిన పాత్ర ఇచ్చి ఆమె చేతికి అందించి, ఇది మహారాజాజ్ఞమ్మ అన్నారు. ఆ మాతృమూర్తి పొంగి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ, నీవు నీయల వాటు మానకపోతే అని చెప్పి లేక బావురుమన్నది. అందరు హృదయములు ఒక్కసారికి ద్రవించిపోయినవై. ప్రహ్లాదుడు తన వెలుతో లీలావతి కన్నీరు చూచి, అమ్మ, భయపడతావెందుకు? మహాప్రభులు వారు నిన్ను నా చేత విషం త్రాగించమన్నారు, నన్ను త్రాగమన్నారు. ఇంతే కదా, నీ భర్త గారి ఆజ్ఞ నువ్వు పాలించు, నా తండ్రి గారి ఆజ్ఞ నేను పాటిస్తాను. అమ్మ, ఈ విషయం నాగేంద్ర కోర నుండి వచ్చింది. నాగేంద్రుని మీద సైనించే దేవదేవుడు నారాయణుడు కావున హరిభక్తుల నీ విషయం చంపగలదా అంటూ విషపాత్రనెత్తి గటగడా తాగేశాడు. విషం తాగక కూడా బ్రహ్మదుని చిరునవ్వులు తరగలేదు, మొగము నల్లబడలేదు. పూర్వం కన్నా తేజవంతంగా కళకళలాడుతున్న కుమారుని లీలావతి తనివి తీర ఆలింగనం చేసుకుని ఏమనవలీనో తోచగా ఉక్కిరి బిక్కిరవుతూ ఉంది. చాటు నుండి జరిగిందంతా కనురాలు చూసిన హిరణ్యకశిపుడు కూడా అమ్మయ్య కానీ గాలి పీల్చుకుని సంతరించాడు. కానీ తనలోని అహంకారం, అధికార గర్వాలు, హరిద్వేషం మొదలైనవి వారిని మరింత కఠిన హృదయంగా రూపొందించినందున కుమారు మరింతగా దూరమవుతున్నాడు. పాములు వాండును పిలిపించి కోడత్రాజులతో గరిపించును ప్రహ్లాదును మరింపలేదు. మరులేని మహాదేవుడు, నా ఎంత వాడను నేను ఈ చిన్ని బాలుని ముందోడి పోయుట, అతన్ని చేతన హరినామస్మరణ మాన్పింపని నా ప్రతాపం ఎందుకు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. వెంటనే రాజకింకరులను పిలిపించి, మరి కుమారుని మొదటేనుగు కాళ్ళ క్రింద దొక్కించుండు అన్నారు. మావటిలు రావద్దని కాదనలేక ఏనుగులను దోలుకొని వచ్చి ప్రహ్లాదుని మీద కొత్రొక్కించారు. బాల భక్తున ఏనుగొనక ఈ గన్న తేలికయింది. వాని మేన కనికందలేదు. రాజకుమారుడు ముసిముసి నవ్వుతూ పూర్వం గజేంద్రుని మంచి నీరు ద్రావను సరోవరంతో తాగినప్పుడు అతనిని మొసలి పట్టి పీడించింది. ఆ సమయంలో విష్ణుమూర్తి వచ్చి మొసలిని చంపి గజేంద్రుని సంరక్షించాడు. హరిభక్తుల నీవే అనుగు తొక్కి చంపగలదా అన్నాడు. రాజకింకర్ల రాజాజిత ప్రహ్లాదుని ఎత్తి అయిన కొండల మీద నుంచి దొర్లించాడు. కొండపై నుండి క్రింద దాకా రాళ్ళలో దొర్లకుంటూ వచ్చినను ప్రహ్లాదుని మేని కలుసంత దెబ్బ
అది కాదని ఇద్దరు మొరటివాడనుకు రెక్కలు పట్టుకొని పోయి మెత్తైన శిఖరం నుంచి కిందకి పడవేశారు. పురుషోత్తముడు ఆ సమయంలో అదృశ్యంగా నిలిచి ప్రహ్లాదు తన చేతుల మీద పట్టుకుని మెల్ల గదించాడు. పక్కపక్కన వచ్చిన రాజకుమారుడు దేవ దానవులు పాల సముద్రం తరచేటప్పుడు మందరాంధ్రిని కవ్వంగా నియమించుకున్నాడు. కొంతసేపటిగా కొండ మునిగిపోతూ ఉండగా నారాయణుడు తాబేలు అవతారం దాల్చి దానిని మోసేందున్న శ్రీహరి భక్తులను నీ కొండ చంపగలదా అన్నాడు. ప్రభువు శాసించినందున భటులు మిక్కిలి పదునైన శూలాలు బల్లెలు ప్రహ్లాదు శరీరంలో కూర్చారు. ప్రహ్లాదుని తాకినంత శూలాలు బల్లాలు ముక్కలైపోయాయి. కానీ బాలుని మేనొక్క నెత్తురు బొట్టైనా కనబడలేదు. రాజకుమారుడు చిరునవ్వు నవ్వుతూ ఈ శూలాలు బల్లాలు కన్నా శక్తివంతులైన 1000 నాల్కల గల సుదర్శన చక్రమే చేతనంచుకొని శ్రీహరి భక్తుల అవి చంపగలనా అన్నాడు. కట్టికి విషం ద్రావించినా చావలే, త్రాచుపామును కురిపించినా చావలే, ఏనుకాడు త్రొక్కించినా చావలే, కొండ మీద నుంచి కిందికి వేయించినా చావలే, శూలం పొడిపించినా చావలే. ఏమిటి విచిత్రం? ఎక్కడున్నది ఈ మాయ? ఏ రూపమునుందని అతని చావు. నిజానికి చావు అవసరం లేదు, చావకూడదు కూడా. ఏమి చేసినా ఇతడిని మరణ భయము చెంది హరినామస్మరణ అని ఇతడు నా దారికి రాగలడు. ఆ ఉపాయమే తెలియట్లేదు అని ఆలోచించి హిరణ్యకశిపుడు పెద్ద గంగాళం నిండా నూనె పోయించి దాని కింద మంటలు పెట్టించాడు. నూనె గసలు సాగించి సెగలు పొగలు జుమ్ముచు ఉన్న నూనె గంగాళం దగ్గరికి పోయినా వాడే మాడిపోతూ ఉన్నారు. రాక్షసరాజు మనసు రాటు చేసుకుని ప్రహ్లాదుని ఎత్తి కళ పెళ్లాడుచు ఉన్న తైల పాత్రలో వడవేయించాడు. మరుగుచున్న తైలం మంచి పాలయ్యాయి. అందులో తామర పుష్పం వికసించింది. పద్మం మధ్య పద్మాసనం వేసుకొచ్చిన ప్రహ్లాద్ ఓం నమో నారాయణాయ అంటూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు గర్జించుతూ వచ్చి ఇంకనూ చావలేదా అన్నాడు. రాజకుమారుడు ఆనందమున ఈ తప్త తైలమునున్న కన్నా భయంకరమైనది నాడు పాల సముద్రము ఆర్భించుచున్న దావానను మహాగ్ని జ్వాలనన్నింటినీ మంచి బెల్లంలాగా నా సంగీతం ఉంచుకున్నాడు శంకరుడు. శ్రీమన్నారాయణ మహిమమును వర్ణించి పార్వతికి చెప్పిన భక్తుడు కావున శ్రీహరి భక్తుల్ని తప్త తైలము చంపగలదా అన్నాడు. హిరణ్యకశిపుడు తిరిగి వెళ్ళిపోయాడు. రాజ్యాంగ ధర్మ విచారణ. కశ్యప బ్రహ్మకు కొడుకునై పుట్టాను, ప్రతిభాశాలినే ప్రవర్తించాను, బ్రహ్మచేత వరాలను పొందాను, లోకాలన్నింటినీ జయించాను, అష్టదిక్పాలనందరినీ ఓడించాను, స్వర్గలోకంలో కనుక అధికారిని అయ్యాను, ప్రపంచమంతటి ఎదురులని చండశాస్త్రున్నాయి. కానీ ఈనాటికి నేను ఒక్కడ చిన్న బాను విషయంలో నేను నా ప్రతాపం నా ఎదగాలను పనికి రాకుండా పోవడమా ఎంత అవమానము. నా వంశానికి ప్రబల శత్రువైన విష్ణునామం ఎంత గొప్పదొకట. ఇప్పుడు ఏమి చేయవలెను? తపనాందోళనలో హిరణ్యకశిపుడు కన్నం సహించడం లేదు, నిద్రపట్టడం లేదు, మనసు నిలవటం లేదు. అందరూ రాక్షస గురువులు శుక్రాచార్యులు వచ్చారు. ఆచార్యులను కూర్చుండా నియమించి మర్యాదలు చేసిన తరువాత తన కొడుకు గొడవనంతా చెప్పుకున్నాడు. రాక్షసుడు ఆమెట ఆలకించిన శుక్రాచార్యుడు కశ్యప కుమారా, నేను ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను. నీవు తర్వాత రాజ్యానికి కాబోయే ఈ రాజ్యానికి కాబోయే ప్రభువులందరూ మనకిప్పుడు కావనన్నారు. సూటుగా హిరణ్యకశిపుడు మనసులోని బాధ బయటకు పొక్కనీయకుండా అదేమి దానవాచార్య, ఈ రాజ్యమునకు వారసుడైన కుమారులుండురు కదా, వారిలో పెద్ద కొడుకు ప్రహ్లాదు బుద్ధిమంతుడు, విద్యావంతుడు, ధైర్యవంతుడు అని ఇంకా చెప్పబోయాడు. అవన్నీ తెలియక రాదు. నీ కుమారుడు విష్ణు భక్తి విడనాడట లేదని నీవను చెప్పావు కదా. మనము శైవులము, మన సాంప్రదాయానికి విరుద్ధంగా వైష్ణవతాభిమానుని ప్రభువును చేయరాదు. ప్రహ్లాదుడిని విధములే యోగ్యుడైన ఈ యొక్క కారణంగా రాక్షస రాజ్యానికి రాజు కాదగిన వాడు కాడని నీకు తెలియను. నిజమే. అందుకని ఇప్పుడు ఏమి చేయడం? ఈ కుమారులు ప్రహ్లాదుని విడిచి రెండో వానికి యువరాజ్య పట్టాభిషేకం చేయడమా, లేక ఇందుకలం తగిన వానిని ఇంకెవరైనా విచారించడమా? గురుదేవ, అట్లు జరగదు. నా స్వార్జితమైన ఈ రాజ్యం నాకు మారులుండగా ఇంకొకరికి చెందుటయ్యా. ఆ మాటన అనకండి. అందులో నా పెద్ద కొడుకు ప్రహ్లాదుడు సామాన్యుడా, అతన్ని నెట్టూలి సింహాసనం ఎక్కించదును. తొందరపడకండి. ప్రహ్లాదునికి పట్టుమని 10 ఏండ్లైనా నిండలేదు. పిన్న నాటి గుణములే పెద్దవయ్యాక నుండవు. ఎటులైనను నేను అతని చేత
హరినామస్మరణ మాన్పింపబట్టుబట్టి ఉన్నాను కదా, యువరాజు పట్టాభిషేకానికి తొందర లేదు. వానిని పూర్తిగా శైవుని జయభారం నాది, మీరు ఇంక పోయి రండి అన్నాడు. ఆ మాటల్లోని కటుతనం కూడా గమనించాడు శుక్రాచార్యుడు. ఆయన అంతకన్నా హిరణ్యకశిపుని ఎత్తేది చేయరాదు, అతడెదురు తిరిగి నచో అవతారతని సమాధానపరచలేరు. అది గమనించినందున శుక్రుడు లేచి పోయి వస్తానంటూ దారి పట్టాడు. హిరణ్యకశిపుని మనసులో ఉన్న సమస్యనే ఇప్పుడు దానవాచార్యులు వారు ప్రస్తావనలో పెట్టారు. కొడుకు హరినామస్మరణ మానకపోతే వానికి రాజ్యబదువు చేయకూడదు, కన్నా కుమారునికి పెద్ద కుమారునికి రాజ్య సింహాసనం కట్టబెట్టి యానందించాలనే తాపత్రయం రాక్షసేంద్రుని పీడిస్తుంది. ఈ పర్యావయము ఇంకేదైనా గట్టి ప్రయత్నం చేసి ప్రహ్లాదు మార్చాలని యోచించుచుండవానికి ఒక ఉపాయం తోచింది. అంతటిలో తన ప్రయత్నం ఫలించినట్లే అనుకున్నాడు. మహారాణి చెప్పిన మంచి మాటలు. మహారాణి మందిరానికి పోయిన హిరణ్యకశిపుడు, లీలా నాకు ఒక చక్కని ఉపాయం తోచింది, నేను విజయం పొందుతున్నానని సగర్వంగాను లీలావతి పెనిమిటి సమీపించి, అటులనా మహారాజా, తమ విజయం కన్నా మాకు కావాల్సింది ఏమున్నది, ప్రభువుల కార్యక్రమం ఏమిదియో మేము వినవచ్చునా అన్నది మృదుమృదురంగా. వినిపించడానికి వచ్చేసాము మహారాణి. ఆ నారాయణ పేరు చెందిన పెద్ద గారుడి దొంగ ఇంద్రజాల మహేంద్రజాల విద్యల్లో ఎంతవరకు నా ప్రయత్నాలకు అడ్డు వచ్చిన మన కుమారుని కాపాడుతూ నటించాడు. కానీ ఇక వాని ఆటలు సాగవు. నేను ఇప్పుడు ప్రహ్లాదుని పిలిపించి ఎక్కడున్నాడా హరిని అడుగుతాను. వాడు నిజం చెప్పి నాక వైకుంఠం చూపుతాడు. ఇంతకాలం నా కంటి కనపడకుండా దాగుడుమూతలు ఆడుతున్న నారాయణ పట్టుకొని సంహరించి పారేస్తాడు. అంతటితో మన వాడు నమ్ముకొని ఉన్న ఆ హరి నిజ రూపం బయటపడిపోతుంది. ప్రహ్లాదుని మన మనసులో పెద్ద కొండలాగా పీఠం వేసుకుని కూర్చున్న దేవదేవుడు నా చేతులు నాశనమైపోవడం కనులారా చూసిన తర్వాత వాడే మారిపోతాడు. అంతటితో నేను చక్రధారి మీద పగ తీర్చుకొనడమే కాకుండా కుమారు నా దారికి తిప్పుకొనిన వాడు అవతరం కాగలను అన్నాడు. ఆ మాట లీలావతి సుముఖం చూపలేదు, మాట్లాడమే అన్నాడు హిరణ్యకశిపుడు. స్వామి తొందరపడవద్దు, విష్ణుమూర్తి అనంత శక్తి సంపన్నుడని మహాబలుడనుచున్నారు. మీరు ఇంతకాలం వెతికి కూడా ఆయనను గుట్టే తెలుసుకొనలేకపోయారు. ప్రాత కక్షను తవ్వుకొని పురుషోత్తమునితో పోరాటం పట్టుకొను ఎందుకు, నాకేమో భయంగా ఉన్నది, మీరు ప్రయత్నం విరమించండి అని పాదవులు బట్టి నమస్కరించారు. రాక్షసరాజు పక్కపక్క నవ్వి, ఏమిటి దేవి నీకు భయమగుచున్నదా? అవును, ఆడువారు సహజముగా ధైర్యం లేనివారు, నేను మగవాడను, రణధీరుడను, బ్రహ్మ ఇచ్చిన వరముల వలన మరణమే లేనివాడను, వీర పత్నివిగా నిన్ను దీవించదగిన నీవెంత దీనాలాపము లాడేవని తెలియక పొరపడ్డాను. అంతఃపురంలో కూర్చుని అమంగళాలను సహించడానికి నాకు ఆలస్యం లేదు, నేను పోచున్నానని 2 అడుగులు వేచాడు. ఆగండి ప్రభు, విజయహారతిని అందుకోండి అంటుండగానే అంతఃపురదాసి బంగారు పడలు జ్యోతి కుందించిన మరించుకొని వచ్చి రాణి చేతికి అందించింది. లీలావతిని అందుకుని భర్తకు హారతినిచ్చి కనుల కద్దపోయినంతలో జ్యోతి లారిపోయింది. లీలావతి స్తంభించిపోయింది. అంతా చూసిన హిరణ్యకశిపుని కోపం మరింత పెరిగిపోయింది. చీచి శ్రద్ధ లేని పను శుభంగాని సూచనలు, ఏమైతేనేం నా నాపకండి అంటూ వేగంగా వెళ్ళిపోయాడు. పతివ్రత అయిన లీలావతి మగని మాటలకు అడ్డు చెప్పడం, మహారాజు నేను పోవచ్చున్నానడం, మహారాణి వెనుక పిలవడం, హరితారిపోవడము హారతారిపోవడం అన్నీ అపశకునాలే ఏమనుకున్నాదో ఏమోనని తహతాలాడుచున్న దాదులు యజమానులను ఓదార్చి ధైర్యము చెప్పారు. ఇక నరసింహావతారం గురించి అయితే విన్నాం. ఆది రాజభవనం పరివారం అంతా ఆయుధాల చేత పట్టుకుని ఎవరి స్థానంలో వారు ఉన్నారు. వడివిడిగా నడిచి వచ్చి పీఠములందరించుచున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, ఏమిరా ఇవి కడసారి మాటలు, నీవు ఇప్పుడెప్పటికైనా హరినామస్మరణ మానదవా లేదా అని గర్తించారు. ప్రహ్లాదుడు హరినామస్మరణ మాని నేనొక క్షణమైన ఉండజాలను నాన్నగారు అని సవినయంగా పలికాడు. రోషావేశం రాక్షసేంద్రుడు, ఎక్కడున్నాడా హరి అన్నాడు. ఆయన లేని చోటే లేదు, అంతటా తానే ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడా, ఇక్కడ అక్కడ అనగా అణువు మొదలు బ్రహ్మాండమునంతటను నిండి నభిడి అకృతమై ఉన్నాడు. ఈ స్థావరంలో జగములో తానే ఉన్నాడు. జ్ఞాన దృష్టితో చూడగల మహాములందునే ఉన్నాడు. గర్వాంధకారంలో తనను గాని వారలు నిన్ను వెంటే ఉన్నాడు నాన్న. నీలో ఉన్నాడా, నాలో నీలో వీరందరిలో కూడా ఉన్నాడు. రాతి స్తంభంలో కూడా ఉన్నాడా, ఉన్నాడు. నిజంగా ఉన్నాడా, ముమ్మాడికి నిజంగానే ఉన్నాడు. అయితే చూపిస్తానంటూ హిరణ్యకశిపుడు రాతి స్తంభాన్ని కాలు తోలుతూ ఉన్నాడు. అంతే పెడపెడగల ధ్వనులో మిన్ను ముట్టిని అయి
స్తంభమును బ్రద్దలు తీర్చుకుని నరసింహ అవతార ఆవిర్భవించింది. రాక్షసేంద్రాతని చూచి మనిషివి కాకుండా మృగానివి కాకుండా నువ్వు ఎవరా అని ప్రశ్నించండి. నేనే శ్రీ మహావిష్ణువును. నీవు నరుని చేతిలోను మృగం చేతిలోను చావని వరం కోరి ఎందున్న నిన్నంత ముందించడానికి నేను ఇలా సగం నరునిలాగా సగం సింహంగా నరసింహ అవతారం ధరించి వచ్చానన్నాడు నారాయణుడు. నన్ను చంపగల మహాయుధం నీ దగ్గర ఉన్నదా అన్నాడు దైత్యేంద్రుడు. నాకు అది తెలియను. నీ ఆయుధం చేతను మరణించవు కనుక నిన్ను నా వాడి కోటలు తీర్చి చంపడానికే వచ్చాను. నాతో పోరాడ కోరుతున్నావు కదూ, సిద్ధంగా ఉన్నావా అని నరసింహమూర్తితో హిరణ్యకశిపుడు అవును, ఎంతో కాలం నుండో నిన్ను ఎదిరించడానికి చూచున్నాను. ఆలస్యం ఎందుకు యుద్ధానికి రమ్మని కలియబడ్డాడు. వారికి ఘోరమైన ముష్టి యుద్ధం జరిగింది. అది చూసిన వారంతా భయభ్రాంతులై అప్పటికి సూర్యాస్తమైంది. అది గమనించిన నరసింహమూర్తి తన బలపంతా చూపి వారిని 2 చేతులతో బంధించి ఇల్లు బయట కానీ వాకిలి గడప మీద కానీ కూర్చుని దానుని తొడలపై వరుండబెట్టుకుని పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయంలో చేతి గోడ గురించి రాక్షసుని గుండెలు చీల్చాడు. హిరణ్యకశిపునప్పుడు పూర్వజన స్మృతి కలిగింది. నారాయణ, నీవు సాక్షాత్ మూర్తివి. నా తమ్ముడును వైకుంఠమున నీ ద్వారముగా జై విజయమును మునుల శాపమును మాకి జన్మలు వచ్చి మేము ఇంతగా ద్వేషించుతూ ఈనాటితో ఈ మొదటి జన్మ ముగించున్నది. మిగిలిన 2 జన్మలను కూడా తొందరలో కడతెచ్చి మమ్ము తిరిగి నీ సన్నిధికి చేర్చుకో స్వామి అంటూ నమస్కరించి ప్రాణాలు విడిచాడు. నరసింహమూర్తి భక్తగ్రహణి నీ సంకల్పం వలుస్తుందంటూ వాని పేవులు తెచ్చిన హారాలుగా మెడలో వేసుకున్నాడు. కీర్తించి చుట్టూ ముగిన దేవేంద్రుల నరసింహస్వామి అభయ ప్రధానమిచ్చి లీలావతికి ముక్తి ప్రసాదించాడు. ప్రహ్లాద్ చిరంజీవిగా దీవించి రాజ్యాభిషేకాన్ని గావించాడు. దేవతలంతా స్వామి మీద పూలవాను కురిపించారు. జయ జయ నాదాలు దిక్కులలో ప్రతిధ్వనించినాయి. రంభాది వేషులు నృత్యం చేశారు. నారద తుంబురులు గానం చేశారు. ముత్తైదులు కర్పూర హారతిలో వెలుగు ప్రకాశించింది. ప్రహ్లాదుడు చిరంజీవి అయ్యాడు. వేదగిరి చరిత్ర గురించి అయితే విన్నాం. అటు తర్వాత నరసింహమూర్తి బయలుదేరి వచ్చి వేదగిరి మీద నిలిచాడు. అప్పుడు స్వామిని అనుసరించిన భక్తుల చెడుకు వచ్చారు. నృసింహమూర్తి ప్రహ్లాదంతో వస్తా ఇది వేదములచే నిర్మింపబడిన వేదగిరి, పేరు దాల్చిన పవిత్ర స్థలం. నేను ఇక్కడనే శ్రీనివాసం ఉండదలించాను. నీవును ఈ కొండ మీదనే తపమారంపుము. నా సన్నిధానమును నందున్నవాడ వయద అని బాలభక్తుడు చిత్తమని తలవంచాడు. బాలభక్తుడు చిత్తమని తలవంచాడు. వేదగిరికి 5 క్రోసుల దూరంలో వెంకటగిరి అని ఒక మునివాస క్షేత్రం ఉన్నది. అది కొండ మీద ఒక దట్టమైన అడవి అందున్న ప్రజలకు సామాన్యంగా కడబడినది కాదు. అదొక గుహ మాత్రమే. ఆ గుహమయందరో మహా ఋషులు ఉన్నారు. ఆ ఋషులు అర్ధమరే ఏ వేళ చివరి కని కనపడకుండా వచ్చి ఈ నరసింహస్వామి సేవించిపోతూ ఉంటారు. మునులు మానవ దృష్టితో కనపడకపోయినా వారు దేవతార్చనలో రోయించిన ఘంటానాదం విన్నవారు చాలామంది ఉన్నారు. వారికి ఇప్పుడు మృదంగనాదం కూడా వినబడేదని ప్రతీతి. మరికొందరు రాత్రి కాలంలో మునులు నరసింహమూర్తిని పూజించి నరసింహస్వామిని పూజించినప్పటి నుంచి పూలు ప్రతి వగేర పూజ ద్రవ్యమునులు మరుసటి రోజు ఉదయమున చూచినట్లు మన మునులార ప్రదేశంలో ఆచరించిన అడుగుజాడలను పోల్చుకున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. సహ్యాద్రి మీద ఉదయించిన కృష్ణానది తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది. నది తీరానికి ఒక కూసు దూరంలో ముక్తిపుర మను చోట నీ వేదాద్రి ఉన్నది. ఈ కొండ మీద భరద్వాజ మున్యాశ్రమం ఉన్నది. ఋష్యశృంగ మహాముని 10,000 సంవత్సరాలు తపమాచించిన పుణ్యస్థలం వేదగిరిమను పదం కాలక్రమేపీ వ్రజవాడుకలోకి యాదగిరిగా మారింది. ఋష్యశృంగ ముని చాలా గొప్పవాడు. ఆయన మహాతపస్వి. జీవితంలో చాలా కాలం ఆడవారిని కంటితోనైనా చూడై ఉండలేదు. పెద్ద పెద్ద తుఫాను వచ్చిన ప్రమాదంలో కూడా చలింపగా తపస్సు చేసినందున వాని తల మీద ఒక కొమ్ము మొలిచింది. మునిలో కొమ్ము కలిగిన వాడైనందున వానిని అందరూ ఋష్యశృంగుడు అన్నారు. ఆయన తపోదీక్ష కానందున విష్ణుమూర్తి ప్రత్యక్షమే మహాముని, నీ భక్తి నిరూపమానమని నేను గ్రహించాను. నీవు అడిగిన వరమిస్తాను, నీకేం కావాలి అన్నారు. రత్నకిరీటంతో కౌస్తుభమణి హారంతో పట్టు పీతాంబరత శంఖచక్ర గదాయుధాలతో
కట్టెదుట నిలవంబడి కరుణించిన స్వామిక ఋషి సాష్టాంగ ప్రణామాలు అర్పించి ఆచరించిన తర్వాత దేవదేవ నాకు సంసార సుఖాలంద మీద కోరిక లేదు, రాజభోగాల మీద భ్రాంతి లేదు, నాకు కావలసింది ఒక్క మీ పాదసేవ మాత్రమే. నేను ఇంత కాలము తపమాచరించిన ఈ కొండ మీద మీరు ఏం చేసి ఉండడం, మీ సేవ నేను దినం చేయగలగడం, ఇది ఒక పవిత్రమైన యాత్రాస్థలంగా మారడమే నేను కోరుకున్న వరం అని వినవించుకున్నాడు. పద్మనాభుడు పరమానందభరితుడయ్యాడు. ఋషశృంగ నీ వడి గరిగిన వరం ఇస్తాను, కొద్ది రోజుల్లో నేను నరసింహావతారమూర్తియే నీకు ఇక్కడనే దర్శనమిస్తాను, ఇవ్వడగా నన్ను ప్రతిష్ఠ చెయ్యి, ఈ వేదగిరి మీద నేనుండి భక్తులను పాలించు, నీ అభిసంధి నెరవేర్చగల అని చెప్పి అదృశ్యం అయ్యాడు. ఆనాడు మునికిచ్చిన మాట తప్పక హిరణ్యకశిపుడు చంపిన కోజ్వాలలతోడనే నరసింహమూర్తి వేదాచలం మీదకు రాగా ఋషశృంగుడు దేవదేవునకు సాగినప్పుడు ముఖ్య స్వామి, నా జన్మ ధరించింది, నా సంకల్పం ఫలించింది, మీ పాద సేవా భాగ్యం నాకు ఇక మీద ప్రత్యక్షంగా ప్రాప్తించింది అంటూ వేదాచలం మీద నృసింహ ప్రతిష్ఠ చేయించాడు. అప్పటి నుండి శ్రీమన్నారాయణుడు ఇక్కడ వేదగిరి నరసింహస్వామిగా ప్రఖ్యాతి గాంచాడు. వేదగిరి యొక్క నరసింహ క్షేత్రంగా ప్రబలమైంది. నరసింహ క్షేత్రములైనదిలో యాదగిరి ప్రాముఖ్యత స్థానం పొందింది. స్వామి ఇచ్చట పంచకృత్యాలలో దర్శనము ఇస్తూ ఉన్నారు. 4 మూర్తులు నరసింహస్వామి. యాదగిరి మీద వేంచేసిన స్వామి 5 రూపాలతో సాక్షాత్కరించుందున ఇది నదిని నరసింహ పంచక్షేత్రం మరియు చెప్పబడుతుంది. వానికి నరసింహమూర్తి సాలగ్రామ నరసింహమూర్తి పేర్లు గలనియై ఉగ్ర నరసింహమూర్తి ఈ కొండ మీద ఎక్కడున్నదని చూచిన వారు లేరు, ఎవరికి కనబడుందని పేరు చెప్పుకున్నట తప్ప దర్శనము లేదు. ఆ మూర్తి ఆరాధనలకు అనుకూలము లేదని ప్రమాణం ఉందని అందుల వలన మనము చెప్పుకోదగినవి సేవింపదగినవి 4 మూర్తులు మాత్రమే. జ్వాలా నరసింహమూర్తికి ఋష్యశృంగముని ప్రతిష్ఠించిందని యోగానంద నరసింహ మరియు నామాంధ్రం ఉన్నది. ఇది గుహమందు కలదు. హిరణ్యకశిపును వధించినప్పుడు విర్భవించిన రోషజ్వలప్పటికీ ఉపశమనులు కానుందని ఈ స్వామిని జ్వాలా నరసింహమూర్తి అన్నారు. గండబేరున నరసింహమూర్తి మారు దిశలో వెలిగి ఉన్నది. 2 తలలున్న పక్షి రూపమున ఉన్న ఈ స్వామి చతుర్ధాకార రూపంలో సాక్షాత్కరించుచు ఉన్నారు. యాదగిరి నరసింహమూర్తి సాలగ్రామ నరసింహమూర్తి ప్రహ్లాదునికి పరిశీలింపబడింది. హిరణ్యకశిపుని మరణానంతరం ప్రహ్లాదు కొంతకాలం రాజ్యపాలన పాలించాడు. ఆ సమయంలో శత్రురాజుల మీద యుద్ధాలు చేసి విజయము సాధించాడు. రాజ్యం పాలించే రోజుల్లో తరచుగా వేదగిరి నరసింహమూర్తిని దర్శించి సేవించి పోతుండేవారు. అటు తరువాత రాజ్యం కుమారులకు అప్పగించి వచ్చి యాదవగిరి నంది ఉన్న ఒక చిన్న చోటు మీద తపస్సు చేసినందున దానికి ప్రహ్లాదుని కొండ అనే పేరు వచ్చింది. యాదగిరినే కాక అహోబలము, సింహాచలం, మంగళగిరి మొదలైన స్థానాలు ఎన్నో నరసింహ క్షేత్రములని ప్రసిద్ధిగాంచినవి. స్వామివారి దేవేరి పేరు లక్ష్మి. నరసింహమూర్తి లక్ష్మీ నరసింహస్వామియే భక్తి పాలన చేస్తున్నారు. నరసింహును గురించిన చెంచులక్ష్మి కథ ఒకటి ఉంది. ఆదిలక్ష్మీదేవి అంశంతో అడవి జాతి పిల్లగా చెంచులక్ష్మి పుడుతుంది. హిరణ్యకశిపుని చంపిన నాటి క్రోధావేశ తపనతో కాలు నడవలేక దేశాలు తిరుగుతున్న నరసింహమూర్తిగా చెంచులక్ష్మి తాకి పలకరించగానే వానికి ప్రశాంతి కలుగుతుంది. నరసింహం చెంచులక్ష్మిని ప్రేమించి వెళ్ళాడతారు. అంతలో ఆదిలక్ష్మి వస్తుంది. సౌతలో కయ్యం జరిగింది. చెంచులక్ష్మి కదా అది. నరసింహ క్షేత్ర మహత్యము. వేదాచలం మీద వేంచేసిన స్వామిని ముక్కోటి దేవతలు, ముని బృందాలు, శంకరుడు, దేవేంద్రుడు మొదలైన వారంతా సేవించిన నరసింహమూర్తి దేవుని పొందుతారు. శంఖచక్ర రేఖాలతో పవిత్రములైన నరసింహస్వామి పాద పూజ చేయుటకు ముందుగా బ్రహ్మదేవుడి కమ్మండలోదకము తెచ్చి పాదములు కడిగినప్పుడు కాలువ గట్టిన నీరాక్షేత్రముందున జలాశయంబులతో కలిసినందున యాదగిరి క్షేత్రం గుండియు అన్ని మహాపవిత్రములై యాత్రికుల పాపం నశింపచేయుచు మంచి ఫలితము నుంచుచూ ఉన్నవి. క్షేత్ర జలాశయములతో విష్ణుగుణము ప్రసిద్ధమైంది. ఆ ఆది అందు యాదగిరి నరసింహమూర్తి అనుగ్రహమున యాత్రికుల కొరకు నియమించబడిన అలగుటై నీ విష్ణుకుండము సాటి లేనదని చెప్పబడుచున్నది. కలియుగమున నీ జలాశయంతో యాదమని స్నానం ఆచరించినందున ఋషికుండము ప్రసిద్ధికెక్కింది. కుండముతోని నీరంతయు ఒకటిగా నున్న 2 పాయలే కనబడుచు త్రాగుటకు అమృతం వలె ఉన్నది. ప్రతిదినము రాత్రికాలం నది ప్రతిదినము రాత్రికాలం నంది జలాశయమున ఒక జ్యోతి ప్రకాశించ ఆశ్రయించిన భక్తాదులు కది వెలుగుచూపు
జ్ఞాన చిహ్నముగా భక్తసంగముల చేతనే ప్రకాశించున్నదని పౌరాణికుల నమ్మకం. ఆ జ్యోతి దర్శన మాత్రమున బ్రహ్మ అత్యాది పంచ మహాపాతకములైనను హరించి మోక్షం పొంద వెలుగుబాటునిచ్చుచున్నది. హనుమంతుడు స్వామి నామస్మరణము శ్రీ విష్ణుగుండము చెంతని నిలిచిపోయాడు. ఎవరైనను కానీ భక్తి నమ్మకములు గాలి 40 దినములు నిలుచుట నియమములు దప్పక విష్ణుగుండముల స్నానం చేసి ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేసి ఎడల వారి గ్రహపీడలు హరించి మహామారి మొదలైన క్షుద్రదేవతల భయము లేక పూర్ణాయోగ్యములను పొందుతారు. తరతరం మలనాటి దరిద్రములను తొలగిసలక సకల సంపదలు కలుగుట యందు సందేహము లేదు. రకరకములైన సిద్ధులను వారికి లభింపగలవు. యాత్రికులు భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శించి క్షేత్రపాలకును సేవించి క్షేత్రోపవాసం గడిపి మరుసమ్మను శక్తి కొలది దానధర్మములు చేయవలెను. జ్వాలా నరసింహస్వామికి పొట్టను పూజించి పొట్టలో పాలు పోయవలను. సాలగ్రామ నరసింహమూర్తికి కృష్ణా జలాల స్నానం చేయించి పూజింపవలెను. యోగానంద నరసింహస్వామిని దర్శించి పూజించి కానుకలు అర్పించవలెను. లక్ష్మీ నరసింహమునకు వీర నరసింహమునకు పూజలు చేయించి ప్రణమిలవలెను. ఈ క్షేత్రంలో స్వామికి చేసిన ప్రదక్షిణ భూ ప్రదక్షిణంతో సమానమైనది. కావున నరసింహస్వామి భక్తులు మంచి సంతానం కలిగి వృత్తి వ్యాపారం విజయం సిద్ధించి కోరికలు తీరి అత్యమున మోక్ష ప్రాప్తి కలగదని మహనీయులు చెప్తూ ఉన్నారు. సీతారాముల కళ్యాణం గురించి అయితే విన్నా. పూర్వం సూర్యవంశ రాజుల సాంకేతపురం రాజధానికి అయోధ్యను పాలించారు. వారిలో ఇక్ష్వాకు మొదటివాడు ఋగువు, మరుత్తు, అంబరీషుడు, కుకుస్తుడు, పృథువు, యువనాసుడు, బృహదేశ్యుడు, మాందాత, పురుకుస్తుడు, అరణ్యుడు, త్రిశంకువు, హరిశ్చంద్రుడు, సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, రఘువు, అజుల తరువాత దశరథుడే ప్రభువై ప్రజలను పాలిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు సంతానులు. ఆయనకు కౌసల్య, పట్టపురాణి, సుమిత్ర, కైకేయి అను వారు భార్యలు. వీరుగాక ఇంకను ఎందరో ఉన్నారు. చివరికి ఆ మహారాజు పుత్రకామిష్టి యాగం చేయగా కౌసల్యందు శ్రీరాముడు, సుమిత్రయందు లక్ష్మణ, శత్రుఘ్నందు కైకేయందు భరతుడు నన్ను వారు 9 కుమారులు కలిగారు. వారంతా పెరుగుతూ ఉన్నారు. దశరథులకు రాముని మీద మమకారం ఎక్కువ. సూర్యవంశపు రాజులకు కులగురువు వశిష్ఠ మహాముని. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సుధర్మాచార్యులు వారి ఎద్దు శుశ్రూషలు చేసి సకల విద్యలు నేర్చారు. రాముడైన తుమ్ముల కమిత భక్తి రాముడు కూడా తమ్ములను అనురాగంతో చూచేవాడు. రాముని రూపం నడవడి విద్య వినయం ప్రజలతోనూ గౌరవాన్ని సంపాదించుకున్నాయి. అన్నదమ్ములు 9 14 ఏండ్లు ప్రాయము వారయ్యారు. ఒకనాడు విశ్వామిత్రుని రాక దశరథ మహారాజును సకల స్వప్రజలతో గౌరవించిన తర్వాత మీరు వచ్చిన పని ఏమిటి అని అడిగారు. విశ్వామిత్రుడు అంతటా దశరథ దండకారణ్యంలో ఒక మహాయజ్ఞం ప్రారంభించారు. మరీచుడు స్వభావం అని దానుడు వచ్చి నా యజ్ఞం జరుగుతుండగా అంతరాయం కలిగించుచు ఉన్నారు. వారని చెప్పి నాకు సాయం చేయుటకు మీ రాముని నా వెంట పంపించమని కోరాడు. రాముడి దశరథునికి పంచప్రాణాలు. రాముడు అతనికి పంపితే రాక్షసులను చంపలేకపోవడమే కాకుండా రాక్షసులను చంపలేకపోవడమే కాకుండా వానికి అపకారం జరుగుతుందేమోనని భయం వంక పీడించకుండా విశ్వామిత్రుని మాట కాదంటే ఆయన ఏమి శంపించబోతారని భయంతో నలకడ వడిపోయాడు. దశరథుడు అంతా గ్రహించిన వశిష్ఠుని రాజా సందేహించవలదు. నిజానికి విశ్వామిత్రుడు అంటే నాకు గిట్టదని నీకును తెలియదు. అట్టి నేనే చెబుతున్నాను. మన రామునకు మేలు జరగబోచున్నది. గాంధీనందముని వెంట వాణిని పంపమని ధైర్యం చెప్పాడు. దశరథుడు కాదనలేకపోయాడు. ఎందులకైనానైనా మంచిది రాముని లక్ష్మణుని తోడు చేసి విశ్వామిత్రుని వెంట ఇద్దరిని పంపించాడు. రామకృష్ణుని వెంట పెట్టుకుని తన ముని ఆశ్రమానికి పోయిన విశ్వామిత్ర మహామునిని వారిద్దరికి అతి బలబల విద్యలను నేర్పాడు. వారికి ఇంకా చెప్పదగిన విషయాలన్నింటినీ నేర్పాడు. అతి బల విద్య నిర్మించిన వానికి ఆకలి దప్పికలు ఉండవు. యుద్ధముల్లో అలసరాదు, అపజయం కలదు. రామలక్ష్మణుడు బాణములను బట్టి కాచి ఉండగా విశ్వామిత్రుడు యజ్ఞము ప్రారంభించాడు. యజ్ఞం భంగం చేయడానికి తాటక వచ్చి భయంకరంగా గర్తించింది. రాముడు ఒక బాణ తాటకను చంపేశాడు. తాటక చేసిన ఆర్తనాదం వింటూనే ఆమె కొడుకులు మరీచ, సుబాహులు, రాక్షసులు వచ్చి రామకృష్ణుని మీద తారసలేరు. వారి కడుపున సంగ్రామం జరిగింది. అప్పుడు వారి వద్రగిదునకు సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో సుబాహుడు వెంటనే చనిపోయాడు. మరీచుడు మూర్చపోయాడు. రాజకుమారులు జయం లభించింది. విశ్వామిత్రుని యాగము పరిసమాప్తము అయ్యింది. అదే సమయాన్ని విదురానగరం రజనక మహారాజు తన కుమార్తెకు స్వయంవరం చెబుతూ ఆహ్వానం విశ్వామిత్ర మహామునికి కూడా పంపించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని వెంట పెట్టుకుని నిద్రపోయాడు. జనకుడు మరి వారి ముగ్గురును గౌరవించి మర్యాదలు చేశారు. సీతా స్వయంవరానికి దేశ దేశాల నుండి రాజకుమారులు వచ్చారు. నగరం మనోహరంగా అలంకరింపబడింది. రాజకుమారులను
లత రాజకుమారంతో స్వయం వరసాలలో బంగారు గద్దెల మీద కూర్చున్నారు. వారిలోనే రామలక్ష్మి విశ్వామిత్రులు ఉన్నారు. కొంతసేపటికి రాజ్య సేవకులు ఒక చిన్న చిన్న చక్రాలు పెద్ద బండిని త్రోసిపెచ్చి సభా మధ్య భాగంలో నిలిపారు. ఆ బండి మీద ఒక గొప్ప ధనస్సు సమర్పించబడింది. దాని మీద కప్పించిన పట్టు వస్త్రమును వారిప్పుడు తీసివేశారు. జనక మహారాజు వచ్చి సభకు నమస్కరించిన తర్వాత రాజకుమారు, పూర్వం శంకరుడు తారకాసురుని చంపినప్పుడు ఉపయోగించిన బడిదల ధనస్సు శివుడు సోలపాణి కావున ఈ వింటెని భూమి మీదనే విడిచిపెట్టి శైలాసానికి తిరిగిపోయాడు. నేను దీనిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి నా ఇంట చించాను. ఇప్పుడు వరించబోతున్న నా పెద్ద కుమార్తె ఈ ధనస్సు నవలలగెత్తడు నేను చూచిదని ఆమెచే నెత్తబడిన ఈ చాపము నెత్తి ఎక్కువ పెట్టిన వారిని నా పుత్రికి నేను సీతను వారి పొంచున్నది. మీరులో సమర్థులైన వారు స్వయంవరమున పాల్గొనవాలని ప్రార్థించారు. సభలోని రాజకుమారులు చాలామంది లేచి ప్రయత్నించారు, కానీ వారి బాణం నెత్తలేకపోయారు. చివరకు ముని దీవెనను పొందిన శ్రీరామచంద్రుడు శివచాపమును సునాయాసంగా నారి సారించుచుండ చాలా కాలము నాటి దిగుట నది నడిమిటికి ఇరిగిపోయింది. ఇది ఒక విధంగా అశుభ చూకైనటికి నిలువునెత్తినందున సీత రాముని వరించింది. ఆ శుభవార్త విని దశరథుడు బంధుమిత్ర పరివార కవి గాయక వంది మాగధ పురోహితు దాదులతో మిథిలా నగరానికి తరలి వచ్చారు. సంబంధ బాంధవ్యాలు కలిసినవై ఒకరినొకరు వియ్యాల వారయ్యారు. జనక మహారాజు తనకు దొరికిన పెంపుడు కుమారి అయిన సీతాదేవిని రామునికి కళ్యాణం జరిపించినప్పుడే తన కుమార్తె ఊర్మిళలను లక్ష్మణులను తన తమ్మునితో పుత్రికలలో మాంధవిని భరతునకు శత్రుఘ్నునికి ఇచ్చి వివాహాలు చేశారు. దశరథ మహారాజు మహానందంతో నలుగురు కొండలు అయోధ్య నగరం తిరిగి వచ్చారు. అందరూ సుఖంగా ఉన్నారు. ఈ విధంగా మనము సీతారాముల కళ్యాణం విన్నాం కదా, ఇంకా ఉంది, మనం తర్వాత విన్నాం. అంతవరకు స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవ.